సో అకౌంట్స్ బేసిక్స్ డిస్కస్ చేసుకున్నాం. అదే విధంగా మనకి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా త్రూ క్యాష్ ద్వారా ఎలా పోస్ట్ చేయాలో, అదే విధంగా త్రూ బ్యాంక్ ద్వారా ఎలా పోస్ట్ చేయాలో అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? సో అన్ని ట్రాన్సాక్షన్ రిలేటెడ్ టు ద అకౌంట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి మార్కెట్లో ఒక షాప్ ఉందండి. ఓకే, ఆ షాప్ కి ఏంటంటే జనరల్ గా కస్టమర్స్ అనేవాళ్ళు డైలీ వస్తూ ఉంటారు మనకి. సో డైలీ వచ్చినప్పుడు మన కస్టమర్ అడిగిన రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో, సో దానికి కంపల్సరీగా మనకి నీడ్, ఆ కస్టమర్ ఏదైతే అడుగుతారో మనకి కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైతే కస్టమర్ అడుగుతున్నారో ఆ మెటీరియల్ ఏదైతే ఉందో మన కంపెనీలో స్టాక్ అనేది అవైలబిలిటీ లేదండి. ఓకే, సో స్టాక్ అనేది అవైలబిలిటీ లేకపోతే ఏం చేస్తాం, మనం వేరే కంపెనీ దగ్గర పర్చేస్ చేస్తాం కదా ఆల్రెడీ. సో మన షాప్ లో జనరల్ గా ఏమైనా ఐటమ్స్ మనం స్టోర్ చేసుకోవాలి అంటే మనం ఒక పార్టీ దగ్గర కంపల్సరీగా మనం పర్చేస్ చేయాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వెంటరీ అంటే మనకి ఫిక్స్డ్ స్టాక్ ఆఫ్ ద కంపెనీ. సో ఈ ఫిక్స్డ్ స్టాక్ ఆఫ్ ద కంపెనీ మనకి ఎలా యూజ్ అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర లిక్విడ్ క్యాష్ కానీ అంటే చెక్స్ కానీ ఏమీ లేవు. సో అప్పుడు ఏమవుతుందండి, మన దగ్గర ఓన్లీ స్టాక్ మాత్రమే ఉంటుంది. సో స్టాక్ ఉన్నా కూడా మనకి ఫిక్స్డే కదా. సో అది కూడా ఎలా మారుతుంది మనకి ఫిక్స్డ్ స్టాక్. సో మీ దగ్గర స్టాక్ అనేది అవైలబిలిటీగా ఉంది, బట్ కస్టమర్స్ అనే వాళ్ళు అప్డేట్ అయ్యారు. అంటే మన దగ్గర మనకి ఏదైతే ప్రొవైడింగ్ జరుగుతుందో అంత ఓల్డ్ స్టాక్ మనం మెయింటైన్ చేస్తున్నాం. సో మార్కెట్లో ఏంటి డే వైజ్ గా మనకి అప్డేట్ అవుతూ ఉంటాయండి. సో అలాంటి స్టాక్ ని మనకి కస్టమర్స్ ఎవరు పర్చేస్ చేయరు కదా. సో అలాంటి స్టాక్ ఏమవుతుందండి, మన దగ్గర స్టోరేజ్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో ఎక్కువ అయినప్పుడు ఏం చేస్తాం, మనం ఆల్రెడీ ఫస్ట్ లో వేరే కంపెనీ దగ్గర మనం పర్చేస్ చేసి ఉంటాం కదా. సో తిరిగి ఎవరి దగ్గర అయితే మనం పర్చేస్ చేసామో వాళ్ళకి తిరిగి సేల్ చేస్తామండి. సో సేల్ చేయడం ద్వారా ఏమవుతుంది, మనకి క్యాష్ అనేది వస్తుంది, లిక్విడ్ క్యాష్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మన దగ్గర క్యాష్ లేదు కదా, స్టాక్ మాత్రమే ఉంది. సో స్టాక్ ని ఏం చేసామండి, ఇక్కడ తిరిగి క్యాష్ రూపంలోకి కన్వర్ట్ చేసుకున్నాం. ఓకేనా? సో అంటే అర్థం ఏంటి ఇక్కడ, సో మన దగ్గర ఏదైనా స్టాక్ ఉన్నా కూడా మనకు అవసరం నిమిత్తం అది క్యాష్ రూపంలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ స్టాక్ ఎలా ఉంటుందండి, సో చూడండి ఇక్కడ. సో పర్చేస్ రూపంలో కానీ సేల్స్ రూపంలో కానీ, పర్చేస్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్, సో పర్చేస్ ఆర్డర్ అండ్ సేల్స్ ఆర్డర్, ఇవన్నీ కూడా మనకి ఇన్వెంటరీ టాపిక్ లో కవర్ అయ్యే సబ్జెక్ట్స్ అండి. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో మన ఒక కలర్ టీవీస్ ఉన్నాయి చూడండి ఇక్కడ. సో ఫస్ట్ అసలు పర్చేస్ కి ఓచర్ ఏంటండి, ఈ టాపిక్స్ మీకు ఇంతవరకు క్లియర్ అవ్వలేదు. సో ఫస్ట్ మీకు పర్చేస్ అకౌంట్ క్రియేట్ చేయాలి అంటే టాలీ సాఫ్ట్వేర్ లో షార్ట్ కట్ కి చెప్పాను కదా. సో షార్ట్ కట్ కి ఏంటండి పర్చేస్ అకౌంట్ కి. సో మీకు ఫస్ట్ అకౌంట్స్ ఇంట్రడక్షన్ పార్ట్ చెప్పినప్పుడు షార్ట్ కట్ కీస్ లో కూడా సో పర్చేస్ కి ఒక షార్ట్ కట్ కీ చెప్పాను. పర్చేస్ కి షార్ట్ కట్ కీ ఏంటండి, ఎస్ F9. సో అదే విధంగా మనం పర్చేస్ చేస్తున్నామంటే సేలింగ్ కూడా చేస్తామని అర్థం కదా. సో ఎక్కడైతే మనం పర్చేస్ చేస్తామో సేల్స్ కూడా కంపల్సరీగా చేస్తాం. సో ఇప్పుడు సేల్స్ కి షార్ట్ కట్ కీ ఏంటండి టాలీ సాఫ్ట్వేర్ లో, ఎస్ F8 అండ్ F9. సో పర్చేస్ మనం ట్రాన్సాక్షన్స్ పర్చేస్ చేసినప్పుడు F9 లో పోస్ట్ చేసుకుంటాం. సో అదే విధంగా మనం సేలింగ్ చేసినప్పుడు F8 లో పోస్ట్ చేసుకుంటాం టాలీ సాఫ్ట్వేర్ లో. ఎస్. సో ఈ ఇన్వెంటరీలో ఫస్ట్ మనకి మెయిన్ గా చూడండి యూనిట్ ఆఫ్ మెజర్స్ అండి. సో యూనిట్ ఆఫ్ మెజర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన షాప్ లో ఆయిల్ క్యాన్స్ కానీ లేదంటే రైస్ బ్యాగ్స్ కానీ ఉన్నాయి. ఇప్పుడు రైస్ బ్యాగ్స్ ని ఏ మెజర్మెంట్స్ లో కొలుస్తారండి, సో నేను ఆల్రెడీ హింట్ ఇచ్చేసాను. రైస్ బ్యాగ్స్ ని ఏ మెజర్మెంట్స్ కొలుస్తారు, బ్యాగ్స్ రూపంలో కొలుస్తారు. అదే విధంగా ప్యాకెట్స్ అనొచ్చు. ఓకేనా? సో కేజీస్ అనొచ్చు. సో మెజర్మెంట్స్ చూసారా, ఒక్కొక్క మెజర్మెంట్ కి మనం ఏదైతే ట్రాన్సాక్షన్ తీసుకుంటున్నామో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి మెజర్మెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ ని దేంట్లో కొలుస్తారండి, మిల్క్ ని జనరల్ గా దేంట్లో కొలుస్తారు, లీటర్సా? ఎస్, ఓకే. సో షుగర్ అయితే మిల్క్ అంటే లీటర్స్ అన్నారు, షుగర్ ని ఓకే. సో అదే విధంగా కలర్ టీవీస్ పర్చేస్ చేస్తున్నాం, టీవీస్ ని దేంట్లో కొలుస్తారండి, ఎస్ టీవీస్ ని మనం పీసెస్ అనొచ్చు, నెంబర్స్ అనొచ్చు, సెట్స్ అనొచ్చు. ఓకేనా? డిపెండ్స్ ఆన్ మనకి ఏదైతే సిచ్యువేషన్ మనకి ప్రాబ్లమ్ లో అడుగుతారో ఆ డిపెండ్స్ ఆన్ మనం సెట్స్ అని క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఫస్ట్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ అనేది క్రియేట్ చేయాలండి ఇన్వెంటరీ మేనేజ్మెంట్ లో. సో యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ అంటే ఏమనుకున్నాం, మనం ఏదైతే పర్చేస్ చేస్తున్నామో ఆ పర్చేస్ చేసిన ఐటమ్ కి ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ అయితే లీటర్స్ అని, ఆయిల్ అయితే క్యాన్స్ అని, ఓకేనా, టీవీస్ అయితే నెంబర్స్ అని, లేదంటే సెట్స్ అని.
సో అలా క్రియేట్ చేయాలండి. ఇప్పుడు మీరు మల్టీ కరెన్సీలో మనం ఏం చేసాం, ఫస్ట్ కరెన్సీని యాక్టివేట్ చేయాలంటే ఏం చేసాం, ఆ కరెన్సీ వాల్యూస్ మనకి ఏవైతే డిఫరెంట్ కంట్రీస్ నుంచి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో సో దానికి సంబంధించి మనం కరెన్సీస్ ని యాక్టివేట్ చేసుకున్నాం. ఓకేనా? సో అదే విధంగా ఇక్కడ ఇన్వెంటరీలో ఏం చేయాలి, ఫస్ట్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ ని క్రియేట్ చేసుకోవాలి. అంటే వాడు ఇచ్చిన ప్రాబ్లంలో ఆ పర్చేస్ ఐటమ్ ఏదైతే ఉంటుందో అది మనకి సెట్స్ లో ఇచ్చాడా లేదంటే నెంబర్స్ లో ఇచ్చారా, ఓకేనా, లేకపోతే ప్యాక్స్, పీసెస్, సెట్స్, అవన్నీ కూడా డిపెండ్స్ అని మనకి ప్రాబ్లంలో అడుగుతారు. ప్రాబ్లం బట్టి ఫస్ట్ ఇన్వెంటరీ మనకి యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ అనేది క్రియేట్ చేస్తారండి. ఓకేనా? సెట్స్ అనేది క్రియేట్ చేస్తారు, నెంబరింగ్ అనేది క్రియేట్ చేస్తారు. సో ఆ తర్వాత స్టాక్ ఐటమ్ క్రియేట్ చేయాలి కదా. అసలు మనం ఏ స్టాక్ ఐటమ్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ క్రియేట్ చేస్తున్నాం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ ఉంది. మిల్క్ అనేది స్టాక్ ఐటమా యూనిట్ ఆఫ్ మెజర్మెంటా చెప్పండి? మిల్క్ అనేది స్టాక్ ఐటమా యూనిట్ ఆఫ్ మెజర్మెంటా? యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ అంటే ఏమని చెప్పాము, మిల్క్ ని ఏ రూపంలో అయితే కొలుస్తారో ఆ రూపాన్ని మనం యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ అనుకున్నాం. ఇప్పుడు మిల్క్ అనేది ఏమవుతుంది, మెయిన్ స్టాక్ ఐటమే కదా. ఎస్, మిల్క్ ని స్టాక్ ఐటమ్ అంటారు. యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ వచ్చేసరికి మిల్క్ ని ఏ రూపంలో అయితే కొలుస్తారో అది యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ అవుతుంది. సో ఇప్పుడు మిల్క్ కి యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఏంటండి, లీటర్స్. ఓకేనా? సో అదే విధంగా ఇప్పుడు టీవీస్ అయితే సెట్స్ కానీ నెంబర్స్ కానీ పీసెస్ కానీ, సో డిపెండ్స్ ఆన్ ప్రాబ్లం బట్టి ఉంటుంది. ఓకేనా? సో మీకు ఇంతవరకు థియరిటికల్ గా అర్థమైందా ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఏంటి థియరీ అనేది? సో అందులో యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ అంటే ఏంటి, స్టాక్ ఐటమ్ అంటే ఏంటి అని అర్థమైందా? ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. సో ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే నథింగ్ బట్ ఫిక్స్డ్ స్టాక్ ఆఫ్ ద కంపెనీ. మనం ఏదైతే స్టాక్ మెయింటైన్ చేస్తున్నామో మన అవసరం కోసం ఎప్పుడైనా పర్చేస్ చేసినప్పుడు అది కన్వర్ట్ అవుతుందండి. ఓకేనా? సో వన్స్ రిపీట్ అబౌట్ స్టాక్ ఐటమా, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి ప్రవీణ్ కుమార్ గారు. సో డెఫినెట్లీ గా మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. సో ఇప్పుడు మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లాగానే అండి. సో ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లో మనం మల్టీ కరెన్సీ అప్పుడు ఏం డిస్కస్ చేసుకున్నాం, సో మల్టీ కరెన్సీ అన్నప్పుడు ఫారెనర్ ఒకళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు డిఫరెంట్ కంట్రీ దగ్గర నుంచి, సో మన ఇండియన్ కరెన్సీలోకి వాళ్ళు కరెన్సీని ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి కన్వర్షన్ చేయాలనుకున్నాం. ఓకేనా? సో అదే విధంగా ఇప్పుడు ఇన్వెంటరీని స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ని మనం మెజర్మెంట్ చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ప్రాబ్లంలో పర్చేస్ మిల్క్ బ్యాగ్స్ అంటాడు. ఓకేనా? సో మిల్క్ అనేది ఏ మెజర్మెంట్ లో కొలుస్తారండి, లీటర్స్ లో కొలుస్తారు. సో అసలు ఫస్ట్ ఆ మెజర్మెంట్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి ఇన్వెంటరీలో. ఓకేనా? సో అదే విధంగా ఇప్పుడు యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఏదైతే క్రియేట్ చేస్తున్నారో ఇప్పుడు ఆ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ దేనికి క్రియేట్ చేస్తున్నారు, సో మిల్క్ కోసమే కదా. మిల్క్ కి యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ లీటర్స్ అని మీరు క్రియేట్ చేస్తున్నారు. ఆ మిల్క్ అనేది ఏమవుతుందండి, ఇక్కడ స్టాక్ ఐటమ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ప్రాబ్లంలో ఫస్ట్ స్టార్టింగ్ కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత మనకి ఇన్వెంటరీలో ప్రాబ్లం స్టార్ట్ అవ్వాలి అంటే 2 ట్రాన్సాక్షన్స్ మనం పోస్ట్ చేసుకోవాలండి. ఒకటి యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్, నెక్స్ట్ స్టాక్ ఐటమ్స్. సో తర్వాత మీకు లెడ్జెస్ పోస్టింగ్, వోచెస్ పోస్టింగ్ ఇవన్నీ సేమ్. సో ఇవి కాకుండా ఎడిషనల్ గా ఇన్వెంటరీ మేనేజ్మెంట్ లో ఫాలో అవుతున్న ఆప్షన్స్ ఏంటి అంటే ఒకటి యూనిట్ ఆఫ్ మెజర్మెంట్, సెకండ్ వన్ స్టాక్ ఐటమ్స్. సో ఇప్పుడు ప్రాబ్లం అర్థమైందా మీ అందరికి? సో ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి ప్రవీణ్ కుమార్ గారు. సో మీకు డౌట్ క్లియర్ అయినట్టేనా? సో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయండి ఈ టాపిక్ గురించి? సో థియరీ అందరికి అర్థమైందా ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఏంటి ఏంటి? సో వాటిల్లో ఫస్ట్ మనకి 2 ట్రాన్సాక్షన్స్ ఏముంటాయి, యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, స్టాక్ ఐటమ్స్ ఎలా తీసుకోవాలి అర్థమైంది అందరికి? ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి, నో ప్రాబ్లం. ఎందుకంటే సో ఇది సెకండ్ పార్ట్ లో మనకి ఫస్ట్ డిస్కస్ చేసుకున్న టాపిక్. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడే క్లారిఫై చేస్తాను. సో లోకేశ్వరి గారు, సార్ కుడ్ యూ రిపీట్ వన్స్ అగైన్ ప్లీజ్? ఓకే లోకేశ్వరి గారు, ఫస్ట్ నేను సో ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆటోమేటిక్గా మీకు థియరీ అర్థమైపోతుంది. సో ఆల్మోస్ట్ అందరికీ అర్థమైంది. ఓకే, సో 90% అర్థమైంది.
సో ఇంకా మీకు డౌట్స్ ఏమైనా క్లారిఫై చేయాలి అంటే ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆటోమేటిక్ గా మీ అందరికి అర్థమవుతుంది. నెక్స్ట్ నేను ప్రాబ్లం చెప్పిన తర్వాత మిమ్మల్ని మళ్ళీ నేను ఇదే క్వశ్చన్ అడుగుతాను, ఓకేనా? సో అప్పుడు కూడా మీకు అర్థం కాకపోతే నేను థియరీ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఎస్. సో ప్రాబ్లమ్ ని చూడండి డైరెక్ట్ గా మీకు టాలీ సాఫ్ట్వేర్ లో. సో ఫస్ట్ స్టెప్ ఏంటండి, కామన్ అకౌంట్స్ మనం ఎలా అయితే క్రియేట్ చేసామో ఇన్వెంటరీ కూడా సేమ్ ప్రొసీజర్ అండి. ఫస్ట్ స్టెప్ ఏం చేసాం, ఏదైనా అకౌంటింగ్ ప్రాబ్లమ్ ని మనం టాలీ సాఫ్ట్వేర్ లో క్రియేట్ చేయాలంటే మనకి బేసిక్ గా 3 స్టెప్స్ అనుకున్నాం కదా. అందులో ఫస్ట్ స్టెప్ ఏంటండి, ఎస్. సో గో టు F3 అండ్ సెలెక్టెడ్ క్రియేట్ కంపెనీ. సో మనకి ప్రాబ్లం లో ఏ కంపెనీ నేమ్ ఇచ్చారండి, మిస్టర్ హరికుమార్. సో ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ షార్ట్ కట్ కి ఏంటండి, సో కంపెనీ నేను టైప్ చేశాను, స్టేట్ ఆంధ్రప్రదేశ్ అని టైప్ చేశాను, కంట్రీ ఇండియా. సో ఇక్కడ షార్ట్ కట్ ఏం చెప్తున్నాం షార్ట్ కట్ లో, సో Ctrl+A. సో కంపెనీ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో మనకి ప్రాబ్లం లో ఏవైతే కంపెనీ నేమ్ ఇచ్చారో ఆ కంపెనీ నేమ్ కి సంబంధించి మనం కంపెనీ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి మీకు, సో మిస్టర్ హరికుమార్ అనే కంపెనీ హైలైట్ అవుతుంది కదా. సో దీని అర్థం ఏంటంటే మన ఫ్యూచర్ లో ఏమైనా లెడ్జెస్ కానీ వోచరింగ్ కానీ, ఇప్పుడు ఇన్వెంటరీ స్టార్ట్ చేశాం కాబట్టి కొత్తగా యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ కానీ స్టాక్ ఐటమ్స్ కానీ ఇవన్నీ కూడా ఆ పర్సన్ కి సంబంధించినవి. హరికుమార్ అనే కంపెనీకి సంబంధించి మనం క్రియేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ క్రియేట్ చేశాను, కంపెనీ క్రియేషన్. నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకునే టాపిక్స్ అన్ని కూడా ఇన్వెంటరీ రిలేటెడ్ కాబట్టి, సో స్టాక్ ఐటమ్, యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ చూడండి. సో ప్రాబ్లం లో ఏ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ ఇచ్చారు, ఎస్. సో పర్చేస్ ఫాలోస్ త్రూ SBI బ్యాంక్ అంటున్నాడు. సో హోమ్ థియేటర్ సెట్స్ అని ఇచ్చాడు, పెన్ డ్రైవ్స్ నెంబర్స్ లో మనం మెజర్ చేయొచ్చు, రైస్ బ్యాగ్స్ లో మనం మెన్షన్ చేసుకోవచ్చు. సో అంటే 3 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఇచ్చారు. సో ఆ 3 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ కి యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఏంటో చెప్పండి. ఇప్పుడు నేను ఈ 3 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ గురించి చెప్పాను కదా, ఈ 3 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ గురించి మెజర్మెంట్స్ ఏం క్రియేట్ చేస్తారు, హోమ్ థియేటర్స్, పెన్ డ్రైవ్స్ అండ్ రైస్ బ్యాగ్స్. ఎస్, సెట్స్ క్రియేట్ చేయొచ్చు, నెంబర్స్ క్రియేట్ చేయొచ్చు అండి, ఓకేనా. హోమ్ థియేటర్ అండ్ పెన్ డ్రైవ్స్ అండ్ రైస్ బ్యాగ్స్. సో సెట్స్ అండ్ నెంబర్స్. సో ఫస్ట్ ఆప్షన్ సెట్స్, నెక్స్ట్ నెంబర్స్. సో రైస్ కి బ్యాగ్స్ అని క్రియేట్ చేద్దామా. సో రైస్ కూడా ఉంది కదా, బ్యాగ్స్ అవసరమా, సో నెంబర్స్ సెట్స్ క్రియేట్ చేసాం. సో రైస్ కి సంబంధించి, సో రైస్ ని మెజర్మెంట్ ఎలా కొలుస్తారు, నెంబర్సా, సో ప్రాబ్లం లోనే ఇచ్చారండి ఆల్రెడీ రైస్ కి సంబంధించి చూడండి. సో రైస్ బ్యాగ్స్, సో రైస్ బ్యాగ్స్ అంటే రైస్ అనేది స్టాక్ ఐటమ్ అవుతుంది. సో బ్యాగ్స్ అనేది ఏమవుతుందండి, యూనిట్ ఆఫ్ మెజర్మెంట్. సో బ్యాగ్స్. సో మనకి ప్రాబ్లంలో 3 ప్రొడక్ట్స్ అనేవి పర్చేస్ చేసాం. ఆ 3 ప్రొడక్ట్స్ కి సంబంధించి ఫస్ట్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ క్రియేట్ చేసుకున్నాం. సో ఏ ప్రొడక్ట్స్ పర్చేస్ చేసాం చూడండి, హోమ్ థియేటర్స్,
పెన్ డ్రైవ్స్ అండ్ రైస్ బ్యాగ్స్. ఓకేనా? సో హోమ్ థియేటర్స్ నేమో సెట్స్ గా తీసుకున్నాం, పెన్ డ్రైవ్స్ నేమో నెంబర్స్ గా తీసుకున్నాం, రైస్ బ్యాగ్స్ నేమో ఆల్రెడీ ఇచ్చేసాడు కదా ప్రాబ్లం లోనే బ్యాగ్స్ గా తీసుకున్నాం. సో ఇంతవరకు అర్థమైందా మీకు యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ ని ఎలా క్రియేట్ చేయాలో ఇన్వెంటరీ మేనేజ్మెంట్ లో? ఈ ఫస్ట్ 3 పాయింట్స్ గురించి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఫస్ట్ 3 పాయింట్స్ గురించి ఎవరికైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. సో ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి ప్రవీణ్ కుమార్ గారు, సార్ అన్ని నంబర్స్ లో తీసుకోకూడదా సార్ అంటున్నారు. సో తీసుకోవచ్చండి, తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే మనకి ప్రాబ్లం లో మెన్షన్ చేశారు కదా, ఏమని మెన్షన్ చేశారు? హోమ్ థియేటర్ సార్ పర్చేస్ 22 సెట్స్ అంటున్నాడు. అంటే ఏంటండి, హోమ్ థియేటర్ కొంటున్నాడు, దీని మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నాడు? సెట్స్ లో తీసుకున్నాడు అని. ఓకేనా? సో అందుకని మనం పెన్ డ్రైవ్స్ కి నెంబర్స్ ఇచ్చాము. రైస్ అనేది ఆల్రెడీ ప్రాబ్లం లో ఇచ్చారు కాబట్టి బ్యాగ్స్ అని. సో బ్యాగ్స్ అనేది మెజర్మెంట్ నేను క్రియేట్ చేశాను. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది అందరికి పాయింట్స్? సో మీరు అన్నట్టు నెంబర్స్ అయినా తీసుకోవచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. సో మెజర్మెంట్ తీసుకోవడం వల్ల మనకి ప్రాబ్లం లో డిఫరెన్స్ ఏమీ రాదు. ఓకేనా? కాకపోతే ఏంటంటే హోమ్ థియేటర్స్ కూడా మీకు నెంబర్స్ లోనే డిస్ప్లే అవుతూ ఉంటుంది టాలీ సాఫ్ట్వేర్ లో. సో మనకి ప్రాబ్లం లో సెట్స్ అని ఇచ్చారు, నెంబర్స్ అని క్రియేట్ చేసుకోవడం వల్ల నెంబర్స్ అని డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఓకేనా? ఈ 3 పాయింట్స్ క్లియరా మీకు? ఫస్ట్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్. ఓకే, సో ఫస్ట్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ మనం క్రియేట్ చేసామండి. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? మీకు ఇన్వెంటరీ మేనేజ్మెంట్ గురించి థియరిటికల్ గా చెప్పినప్పుడు 2 స్టెప్స్ అనుకున్నాం కదా ప్రైమరీగా. ఫస్ట్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ అండ్ సెకండ్ వన్ ఏంటండి? సో ఇప్పుడు మనం ఏదైతే యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ క్రియేట్ చేసామో అసలు వాటికి స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేయాలి కదా. ఇప్పుడు హోమ్ థియేటర్స్, పెన్ డ్రైవ్స్, రైస్ బ్యాగ్స్ అని మనకి ప్రాబ్లంలో ఇచ్చారండి. సో వాటికి సంబంధించి మనం ఏం క్రియేట్ చేసాం? హోమ్ థియేటర్ కి సంబంధించి అయితేనేమో మనం సెట్స్ అని క్రియేట్ చేసాం, పెన్ డ్రైవ్స్ కి సంబంధించి మనం నెంబర్స్ అని క్రియేట్ చేసాం. సో అదే విధంగా రైస్ కి సంబంధించి మనం బ్యాగ్స్ అని క్రియేట్ చేసాం. అది యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ మాత్రమే మనం క్రియేట్ చేసాం. సో ఇప్పుడు అసలు వాటి స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేయాలి కదా. సో అంటే ఏంటి? హోమ్ థియేటర్స్, పెన్ డ్రైవ్స్ అండ్ రైస్. సో వీటన్నిటిని ఏమంటారంటే స్టాక్ ఐటమ్స్ అంటారు. ఓకేనా? సో మీకు టాలీ సాఫ్ట్వేర్ లోనే చూడండి. సో యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ పైన మీకు స్టాక్ ఐటమ్ అని డిస్ప్లే అవుతుంది కదా. సో ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఫస్ట్ నేమ్. సో మనకి ప్రాబ్లం లో ఫస్ట్ ఇచ్చిన నేమ్ ఏంటండి? హోమ్ థియేటర్ కదా, హోమ్ థియేటర్. సో ఇక్కడ మీకు యూనిట్స్ అని రాగానే ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ అడుగుతుంది చూడండి. అంటే హోమ్ థియేటర్స్ ని ఏ మెజర్మెంట్ లో కొలుస్తారని, బ్యాగ్సా, నెంబర్సా, సెట్సా. సో మన ఫస్ట్ ప్రాబ్లం లో ఏమని క్రియేట్ చేసాం? హోమ్ థియేటర్స్ కి సెట్స్ అని క్రియేట్ చేసి ఉంటాం. సో మనం ఏదైతే ఆప్షన్ క్రియేట్ చేసామో ఆప్షన్ ఇక్కడ హైలైట్ చేయమంటున్నాడు. ఓకేనా? సో సెట్స్. సో అలాగే నెక్స్ట్ వన్ పెన్ డ్రైవ్స్. సో పెన్ డ్రైవ్స్ దేంట్లో తీసుకున్నామండి? నెంబర్స్. సో అదే విధంగా లాస్ట్ రైస్. సో రైస్ కి సంబంధించి ప్రాబ్లంలో ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి బ్యాగ్స్. ఎస్, ఈ 2 పాయింట్స్ గురించి అందరికి అర్థమైందా? ఫస్ట్ 2 పాయింట్స్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ అండ్ స్టాక్ ఐటమ్స్. సో మీకు ఇన్వెంటరీలో మనం ఏ ప్రాబ్లం డిస్కస్ చేసినా కూడా స్టార్టింగ్ 2 పాయింట్స్ ఏంటి అంటే ఫస్ట్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వన్ మనం ఏ రూపంలో అయితే మనం యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ క్రియేట్ చేస్తున్నామో దానికి సంబంధించి స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేయాలి. సో ఈ 2 పాయింట్స్ మీకు క్లియరా? ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. సో యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్, స్టాక్ ఐటమ్స్ 2 అర్థమైనయా? ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి.
ఓకే. సో ఇక్కడ మనకి స్టార్టింగ్ లో అకౌంట్స్ లో ఏం చేసామండి, మనం లెడ్జెస్ క్రియేట్ చేసుకున్నాం కదా. సో లెడ్జెస్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఆ లెడ్జెస్ మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలన్నా, లేదు అంటే ఏదైనా మాడిఫై చేసుకోవాలన్నా మనకు ఒక ఆప్షన్ చెప్పాను కదా అప్పుడు, అకౌంట్స్ లో లెడ్జెస్ లో అయితే ఆల్టర్ అనే ఆప్షన్. ఓకే. సో అదే విధంగా ఇప్పుడు మనం స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసుకున్నాం కదా. సో స్టాక్ ఐటమ్స్ ని కూడా చెక్ చేసుకోవచ్చు అండి. అంటే మనం ప్రాబ్లం రిలేటెడ్ ఏదైతే స్టాక్ ఐటమ్స్ మనం క్రియేట్ చేసుకున్నామో ఆ స్టాక్ ఐటమ్స్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో చూడండి ఒకసారి. సో ఇక్కడ మీకు గేట్వే ఆఫ్ టాలీ అంటే మనకి హోమ్ స్క్రీన్ వచ్చిన తర్వాత డిస్ప్లే మోర్ ఆప్షన్స్ ఉంది కదా. సో డిస్ప్లే మోర్ ఆప్షన్స్ లో మీకు కింద ఇన్వెంటరీ బుక్స్ అని ఉందండి, కనబడుతుందా మీకు స్క్రీన్? ఇన్వెంటరీ బుక్స్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది కదా. సో ఇన్వెంటరీ బుక్స్, సో అందులో స్టాక్ ఐటమ్. ఇప్పుడు ఏదైతే మనం స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసామో ఆ స్టాక్ ఐటమ్స్ చూడండి, ఇవేనా మనం క్రియేట్ చేసిన స్టాక్ ఐటమ్స్. సో హోమ్ థియేటర్స్, పెన్ డ్రైవ్స్ అండ్ డ్రైవ్స్. సో మనకి ప్రాబ్లంలో ఓన్లీ 3 ప్రొడక్ట్స్ ఇచ్చారు కాబట్టి మనం 3 ప్రొడక్ట్స్ కి సంబంధించి స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసుకున్నాం. సో మీకు ప్రాబ్లం రిలేటెడ్ స్టాక్ ఐటమ్స్ ఎలా చెక్ చేయాలో కూడా ఐడియా ఉంది కదా. సో ఈ పాయింట్ కూడా క్లియరా మీకు? సో అకౌంట్స్ లో అయితేనే లెడ్జెస్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం మోడిఫై చేయడానికి ఆల్టర్ అనే ఆప్షన్ క్లిక్ చేసామండి. ఓకేనా? ఆల్టర్ అనే ఆప్షన్ ద్వారా మనం ఏవైతే లెడ్జెస్ క్రియేట్ చేసామో ప్రాబ్లం రిలేటెడ్ ఆ లెడ్జెస్ మనం చూసుకున్నాం. సో ఇప్పుడు అదే విధంగా మనకి ప్రాబ్లం లో స్టాక్ ఐటమ్స్, సో మనకి ప్రాబ్లం లో ఏ స్టాక్ ఐటమ్స్ మనం పర్చేస్ చేసాము, పర్చేస్ చేసిన స్టాక్ ఐటమ్స్ ని మనం చూసుకోవాలంటే టాలీ సాఫ్ట్వేర్ లో ఎలా. సో అదే ప్రాసెస్ అండి, మీకు చూపించాను కదా ఇప్పుడు. గేట్వే ఆఫ్ టాలీ అంటే హోమ్ స్క్రీన్ లోకి వెళ్ళి డిస్ప్లే మోర్ ఆప్షన్స్ అండ్ అకౌంటింగ్ బుక్స్ కాదండి, ఇది ఇన్వెంటరీ టాపిక్ కాబట్టి ఇన్వెంటరీ బుక్స్. ఇన్వెంటరీ బుక్స్ లో మీకు డైరెక్ట్ గా స్టాక్ ఐటమ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. స్టాక్ ఐటమ్స్ లో మనం ప్రాబ్లం రిలేటెడ్ ఏదైతే స్టాక్ ఐటమ్స్ ఉంటాయో అవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఎస్. సో ఇప్పుడు మనం ప్రాబ్లంలో ఏం క్రియేట్ చేసామండి? ఫస్ట్ కంపెనీ క్రియేట్ చేసాం, అండ్ నెక్స్ట్ వన్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ క్రియేట్ చేసుకున్నాం, నెక్స్ట్ స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసాం. సో నెక్స్ట్ స్టెప్ ఏంటండి? నెక్స్ట్ స్టెప్ ఎస్, నెక్స్ట్ స్టెప్ యాజ్ యూజువల్ అండి. సో లెడ్జెస్, వోచరింగ్ ఇవేమి మారు. సో మనకి ప్రాబ్లంలో అకౌంట్స్ కి ఇన్వెంటరీకి తేడా ఏంటి అంటే, సో కొన్ని స్టాక్ ఐటమ్స్ వస్తాయి కాబట్టి స్టాక్ కి సంబంధించి మనం యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ క్రియేట్ చేసుకుంటాం. సో అదే విధంగా స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసుకుంటాం, అదొకటే డిఫరెన్స్. మిగతాదంతా కూడా సేమ్ టు సేమ్, మన కంపెనీ క్రియేషన్ అండ్ లెడ్జెస్ పోస్టింగ్ అండ్ వోచరింగ్. సో నితీష్ గారు చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి, సార్ సపోజ్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ అండ్ స్టాక్ ఐటమ్ రాంగ్ గా చూస్ చేసుకుంటే మనం డిస్ప్లే మోర్ లో వెళ్ళి ఆల్టర్ చేసుకోవాలా సార్? అవునండి. సో ఫర్ ఎగ్జాంపుల్, సో టీవీస్ ఉన్నాయి. సో టీవీస్ కి ఏంటి నెంబర్స్ కానీ సెట్స్ కానీ పీసెస్ కానీ అనుకున్నాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ టీవీస్ కి ఏం చేశారు మీరు, లీటర్స్ అని టైప్ చేశారు అనుకోండి, యూనిట్ ఆఫ్ మెజర్మెంట్. ఓకేనా? యాక్చువల్ గా టీవీస్ మెజర్మెంట్ ఏంటి, సెట్స్ కానీ నెంబర్స్ కానీ పీసెస్ కానీ. సో ఆ మూడు కాకుండా మీరు తప్పుగా ఎంటర్ చేశారనుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనా? ఆల్టర్ లో మనం మోడిఫై చేసుకోవచ్చు. ఎస్, సేమ్ యాజ్ లెడ్జర్ అలా అయితే మోడిఫై చేస్తామో మనం, సో అదే విధంగా మనకు స్టాక్ ఐటమ్ కానీ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ కానీ ఏదైనా పొరపాటున మనం తప్పుగా ఎంటర్ చేసినట్లయితే వాటిని మోడిఫై చేసుకోవచ్చు అండి. ఓకేనా? ఎస్. సో నెక్స్ట్ స్టెప్ సేమేనండి, లెడ్జెస్. ఎస్, ప్రాబ్లం ఒకసారి చూడండి అండి. సో ప్రాబ్లం లో ఫస్ట్ స్టెప్ ఏంటి, మిస్టర్ హరికుమార్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ అంటున్నాడు. సో మనం ఏదైతే కంపెనీ క్రియేట్ చేసామో, సో ఫస్ట్ పర్సన్ మిస్టర్ హరికుమార్. సో హరికుమార్ ఏమవుతాడండి మన కంపెనీకి? హరికుమార్ అనేవాడు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు కాబట్టి సో డైరెక్ట్ గా క్యాపిటల్ అకౌంట్. సో నెక్స్ట్ వన్ చూడండి, సో క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ.
సో మన దగ్గర క్యాష్ ఉంది, మనం పర్సనల్ గా బ్యాంక్ కి వెళ్ళి క్యాష్ ని డిపాజిట్ చేసుకుంటున్నామండి ఎస్బీఐ బ్యాంక్ లో. ఓకేనా? సో ఎస్బీఐ లెడ్జర్. సో మనకి ప్రాబ్లం లో ఏ బ్యాంక్ అయినా ఇవ్వనండి, దానికి సంబంధించి అకౌంటింగ్ గ్రూప్ ఏమనుకున్నామండి? ఒకటే, బ్యాంక్ అకౌంట్స్. సో వాడి ప్రాబ్లం లో ఒక బ్యాంక్ ఇవ్వనండి, మల్టిపుల్ బ్యాంక్స్ ఇవ్వనండి. సో మనకి అకౌంటింగ్ గ్రూప్ మాత్రం మారదు ఎప్పుడు. ఓకే, సో నెక్స్ట్ స్టెప్, సో గూడ్స్ పర్చేస్డ్ అండి. సో గూడ్స్ పర్చేస్డ్, సో ఇక్కడ ఏ లెక్చర్ అవసరం అవుతుంది చెప్పండి? సో ఎన్ని లెడ్జెస్ మెయింటైన్ చేస్తాం ఇక్కడ? 2 లెడ్జెస్, ఓన్లీ 1 అనా? ఓన్లీ 1 ఏనా? సో పర్చేస్ అకౌంట్ మాత్రమే మన లెడ్జెస్ క్రియేట్ చేసుకుంటామా? గూడ్స్ కి అవసరం లేదా? సో గూడ్స్ కి లెడ్జర్ క్రియేట్ చేస్తాం, అవసరం లేదా? ఫస్ట్ టైం కదా మనం క్రియేట్ చేస్తుంది. సో ప్రాబ్లం చూడండి ఒకసారి. సో గూడ్స్ పర్చేస్ అంటున్నాడు. ఓకేనా? సో గూడ్స్ పర్చేస్ చేస్తున్నాం. సో అది క్యాష్ పర్చేస్ అయినా బ్యాంక్ పర్చేస్ అంటే త్రూ చెక్ ద్వారా కొన్నా కూడా ఇక్కడ మనకి 2 లెడ్జెస్ అవసరం అవుతాయా, ఓన్లీ ఒకటే లెడ్జరా? ఓన్లీ 1 లెడ్జరా? సో గూడ్స్ కి లెడ్జర్ అవసరం లేదా అండి? ఓన్లీ పర్చేస్ ఓన్లీ. సో ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ పర్చేస్ అంటున్నాను కదా. సో కంప్యూటర్ పర్చేస్ చేసినప్పుడు అక్కడ ఏమని చేసాం మనం? ఓన్లీ కంప్యూటర్ వరకే పర్చేస్ చేసాం. సో కంప్యూటర్ కి సంబంధించి మనం లెడ్జర్ క్రియేట్ చేసాం కదా. సో అది అకౌంట్స్ పార్ట్ లోనండి. సో అకౌంట్స్ లో ఏమని చెప్పాను? పర్చేస్ చేస్తే మనకి క్యాష్ అనేది బయటికి వెళ్తుంది కాబట్టి పేమెంట్ లో డైరెక్ట్ గా పోస్ట్ చేసుకున్నాం అని చెప్పాం. కానీ ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇన్వెంటరీకి సంబంధించిందండి. సో ఇన్వెంటరీకి సంబంధించినప్పుడు సో పర్చేస్ అకౌంట్ కూడా సపరేట్ గా మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు గూడ్స్ పర్చేస్ అంటే సో గూడ్స్ కి లెడ్జర్ క్రియేట్ చేయాలి, పర్చేస్ కి సపరేట్ గా మనం లెడ్జర్స్ క్రియేట్ చేయాలి. సో పర్చేస్ కి సపరేట్ గా ఎందుకు లెడ్జర్ క్రియేట్ చేయాలి అంటారా? సో ఇందాక మనం యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ క్రియేట్ చేసాం కదా. సో యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ అండ్ స్టాక్ ఐటమ్స్ క్రియేట్ చేసాం. సో పర్చేస్ త్రూ బ్యాంక్ ద్వారా మనం ప్రాబ్లం డిస్కస్ చేస్తున్నాం కదా. సో అవన్నీ కూడా పర్చేస్ ట్రాన్సాక్షన్స్ అండి. సో పర్చేస్ ట్రాన్సాక్షన్స్ త్రూ బ్యాంక్ ద్వారా చేశారంటే సో మన పర్చేస్ అకౌంట్ మెయింటైన్ చేసుకోవాలి కదా. సో పర్చేస్ అకౌంట్ మెయింటైన్ చేసుకోకుండా లెడ్జర్ ఎలా క్రియేట్ చేస్తారు వాటికి? సో ఇందాక మనం లాస్ట్ టాపిక్ లో అంటే అకౌంట్స్ రిలేటెడ్ కాబట్టి మనం కొన్నప్పుడు అది మనకి ఖర్చు మనకి బయటికి వెళ్తే దాని పేమెంట్ గాను మనకు వచ్చినప్పుడు రిసిప్ట్ గాను డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? అదంతా అకౌంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. సో ఇన్వెంటరీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమవుతుంది? సో పర్చేస్ కి సపరేట్ గా మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో అంటే ఈ థర్డ్ పాయింట్ లో మనం 2 లెడ్జెస్ క్రియేట్ చేసుకోవాలి. ఒకటి గూడ్స్ కి సంబంధించి లెడ్జెస్ క్రియేట్ చేయాలి, అదే విధంగా పర్చేస్ అకౌంట్ క్రియేట్ చేయాలి. సో అర్థమైందా ఈ పాయింట్? ఈ పాయింట్ అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా?
సో జనరల్ గా ఇప్పుడు గూడ్స్ అనేవి మనం కొంటామండి. సో కొన్నప్పుడు గూడ్స్ అనేవి ఇప్పుడు మనం షాప్ మెయింటైన్ లో మనం కొంటాము. కొన్నప్పుడు మళ్ళీ తిరిగి మనం అమ్మేస్తామా రెండో రోజు కానీ మూడో రోజు కానీ, లేదంటే గూడ్స్ మనం స్టోరేజ్ మెయింటైన్ చేసుకుంటామా? గూడ్స్ అనేవి మనం స్టోరేజ్ మెయింటైన్ చేసుకుంటామా, లేదంటే ఇమీడియట్ గా ఫస్ట్ డే కొనేసి సెకండ్ డే అమ్మేస్తామా? ఎస్, స్టోరేజ్ చేసుకుంటాం కాబట్టి గూడ్స్ అనేవి ఏమవుతాయి అకౌంటింగ్ గ్రూప్? ఎస్, గూడ్స్ అనేవి కూడా స్టార్టింగ్ లో మీకు ఇన్వెంటరీ చెప్పినప్పుడు ఏమన్నానండి, గూడ్స్ అనేవి కూడా ఏమవుతుంది మనకి స్టాక్ అనేది కూడా ఫిక్స్డ్ అసెటే కదా, అవునా? సో గూడ్స్ అనేవి కూడా మనం ఫస్ట్ డే కొనేసి సెకండ్ డే అమ్మేం కదండి. సో కొంతకాలం అంటే కొంత మెయింటైన్ అనేది చేస్తాం కదా, ఓకేనా? సో మెయింటైన్ చేస్తున్నామంటే ఏంటి, అక్కడ వాటిని ఒక ఫిక్సేషన్ ప్లేస్ లో పోస్ట్ చేస్తున్నామని లెక్క, ఓకేనా? సో ఫిక్స్డ్ గా మెయింటైన్ చేస్తున్నామంటే ఏమంటారండి అకౌంటింగ్ గ్రూప్? ఎస్, మీకు ఒకటి డౌట్ కూడా రావచ్చు. సో గూడ్స్ అనేవి సో లాంగ్ పీరియడ్ అనేది మెయింటైన్ చేయలేం కదా, షార్ట్ పీరియడ్ కదా, సో కరెంట్ అసెట్స్ కూడా పోస్ట్ చేయొచ్చు అని. సో మీకు అకౌంటింగ్ గ్రూప్ లో మనం ఏది పోస్ట్ చేసినా ప్రాబ్లం లేదండి గూడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఓకేనా? ఫిక్స్డ్ అసెట్ అయినా మీరు పోస్ట్ చేయండి, కరెంట్ అసెట్స్ అయినా పోస్ట్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఇక్కడ మనం ఇప్పటిదాకా కరెంట్ అకౌంట్ అనే కాన్సెప్ట్ చెప్పలేదు కాబట్టి నేను ఫిక్స్డ్ అసెట్ అని అంటున్నాను ఇక్కడ కూడా, ఓకేనా? సో ఈ పాయింట్ లో మనకి 2 లెడ్జెస్ అవసరం అవుతాయండి. ఎస్, సో ఫస్ట్ గూడ్స్. సో గూడ్స్ ఏమని చెప్పానండి, ఫిక్స్డ్ అసెట్స్. సో కరెంట్ అసెట్స్ ఎయిదర్ ఫిక్స్డ్ ఆర్ కరెంట్ అసెట్స్, నో ప్రాబ్లం. ఓకేనా? సో నెక్స్ట్, సో పర్చేస్ అండి. సో పర్చేస్ కి లెడ్జర్ ఏమవుతుంది, అకౌంటింగ్ గ్రూప్ ఏమవుతుంది పర్చేస్ కి? సో పర్చేస్ కి అకౌంటింగ్ గ్రూప్ ఏమవుతుందండి? ఎస్, పర్చేస్ కి పర్చేస్ అకౌంట్ అకౌంటింగ్ గ్రూప్, ఓకే? సో ఎప్పుడైతే మీరు లెడ్జర్స్ లో అకౌంటింగ్ గ్రూప్ లో పి అని టైప్ చేస్తారు చూడండి, ఆటోమేటిక్ గా మీకు టాలీ సాఫ్ట్వేర్ లోనే పర్చేస్ అకౌంట్స్ అని డిస్ప్లే అవుతూ ఉంటుంది రైట్ సైడ్ మీకు లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ లో, ఓకేనా? ఇవన్నీ మీకు కనబడుతున్నాయి కదా, దీంట్లో పర్చేస్ అకౌంట్. సో నెక్స్ట్ వన్, సో కామన్ పాయింట్ అండి. సో పర్చేస్ చేసినప్పుడు సేల్స్ కూడా చేస్తాం కదా. సో కంపల్సరీగా మనం ఒక షాప్ లో ఒక ప్రోడక్ట్ ని కొన్నామంటే తిరిగి దాన్ని కంపల్సరీగా సేల్ కూడా చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్. సో సేల్స్ ఏమవుతుందండి అకౌంటింగ్ గ్రూప్? సో సేల్స్ ఏమవుతుంది అకౌంటింగ్ గ్రూప్? సో పర్చేస్ చేసినప్పుడు పర్చేస్ అకౌంట్ ఎలాగో మనం సేల్ చేసినప్పుడు కూడా సేల్ అకౌంట్ సేమ్. సో నెక్స్ట్ చూడండి అండి. ఎస్, ఫోర్త్ పాయింట్ చెప్పండి నాకు. ఫ్యాక్టరీ రెంట్ పెయిడ్. ఫ్యాక్టరీ రెంట్ పెయిడ్ అకౌంటింగ్ గ్రూప్ ఏమవుతుందండి? సో మీకు స్టార్టింగ్ లో చెప్పాను అకౌంట్స్ ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు. సో ప్రతి ట్రాన్సాక్షన్ కూడా మనం 2 టైప్స్ లో డిస్కస్ చేసుకుంటాము. ఒకటి ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రెండోది ఫ్యాక్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఫ్యాక్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా ప్రాబ్లం అడిగితే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, సో అదే విధంగా ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగితే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నాను. సో ఇప్పటి వరకు ఫ్యాక్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో రాలేదు కదా మనకి ప్రాబ్లమ్స్, సో ఇప్పుడు వస్తాయండి. సో చూడండి, ఫ్యాక్టరీ రెంట్ పెయిడ్. సో డైరెక్ట్ గా ప్రాబ్లం అడిగాడు కాబట్టి సో లెడ్జర్ ఏం చేస్తారు, ఫ్యాక్టరీ రెంట్ పెయిడ్. సో అకౌంటింగ్ గ్రూప్ ఏమవుతుందండి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్ వన్ చూడండి, 5th పాయింట్. ఓపెన్ న్యూ బ్యాంక్ అకౌంట్ ఇన్ ఆంధ్ర బ్యాంక్. సో డిపాజిటెడ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇన్ 1,53,000 అంటున్నాడు. సో అంటే ఏంటండి, మిస్టర్ హరికుమార్ అనేవాడు సో ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేస్తున్నాడు.
సో మినిమం బ్యాలెన్స్ ఎంత డిపాజిట్ చేస్తున్నాను అంటున్నాను, 1,53,000. సో ఇప్పుడు లెడ్జర్ ని ఆంధ్ర బ్యాంక్ అని మనం మెయింటైన్ చేస్తాం. సో ఆంధ్ర బ్యాంక్, సో బ్యాంక్ అకౌంటింగ్ గ్రూప్. ఓకే, సో ఇప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ మెన్షన్ చేయాలి అవసరం లేదా లెడ్జర్ లో? ఈ ట్రాన్సాక్షన్ లో ఆంధ్ర బ్యాంక్ అని మనం లెడ్జర్ క్రియేట్ చేసాము, అకౌంటింగ్ గ్రూప్ బ్యాంక్ అకౌంట్ అని మెన్షన్ చేసుకున్నాము. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ మెన్షన్ చేస్తామా అవసరం లేదా? సో చాలా మంది అవసరం లేదన్నారు. సో మనం లెడ్జర్ లో ఎప్పుడు వాల్యూస్ పోస్ట్ చేయమండి, కానీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మనం వాల్యూస్ పోస్ట్ చేస్తాం. ఎప్పుడు అని అంటే వాడు కంపల్సరీగా ప్రాబ్లంలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు, కానీ లేదు అంటే మినిమం అకౌంటింగ్ బ్యాలెన్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అని ఎప్పుడైనా అడుగుతాడో, సో అప్పుడు కంపల్సరీగా మనం లెడ్జర్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ లో కూడా అమౌంట్ పోస్ట్ చేయాలి. సో ఈ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఆల్రెడీ అకౌంట్స్ లో డిస్కస్ చేసినప్పుడు కూడా చెప్పాను కదండి. సో పలానా వాళ్ళు పలానా బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా అడిగారు. ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా మనం లెడ్జర్స్ లో, సో ఓపెనింగ్ బ్యాలెన్స్ లో కంపల్సరీగా వాల్యూ పోస్ట్ చేయాలి అని చెప్పని. ఎస్, ఇక్కడ ప్రాబ్లం అడిగాడు కదా. సో ప్రాబ్లం లో చూడండి, సో 5th పాయింట్ క్లియర్ గా అడిగాడు. ఓపెన్ ఏ న్యూ బ్యాంక్ అకౌంట్ ఇన్ ఆంధ్ర బ్యాంక్, డిపాజిటెడ్ ఓపెనింగ్ బ్యాలెన్స్. సో డిపాజిటెడ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత అంటున్నాడు, 1,53,000. సో ఎప్పుడైనా సరే మనకి ప్రాబ్లం లో ఈ ట్రాన్సాక్షన్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అడిగితే కంపల్సరీగా మనం లెడ్జర్ క్రియేట్ చేసినప్పుడే వాటిని వాల్యూ కూడా పోస్ట్ చేసుకుంటాం. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత అంటున్నాడు ఇక్కడ, 1,53,000. సో ఈ పాయింట్ అందరికి అర్థమైందా లేదా? సో ఈ పాయింట్ కొత్త పాయింట్ ఏం కాదండి, ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్ లో అకౌంట్స్ గురించి డిస్కస్ చేసుకున్న పాయింటే. సో ఈ పాయింట్ క్లియరా? ఎవరికైనా డౌట్ ఉందా? సో ఎవరికైనా డౌట్ ఉంటే పోస్ట్ చేయొచ్చు. ఎస్, కంపల్సరీగా నితీష్ గారు, సార్ ఇలా చేయటం వల్ల కంపల్సరీగా మనకి బ్యాలెన్స్ షీట్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ అని వస్తుంది సార్ అంటే. ఓపెనింగ్ బ్యాలెన్స్ అని వస్తుందండి. సో ఎందుకనంటే మనకి ప్రాబ్లంలో ఓపెనింగ్ బ్యాలెన్స్ అని కూడా ఇచ్చాడు కదా. సో ఇచ్చింది ఇచ్చినట్టు మనం ప్రెజెంటేషన్ చేసుకోవడమే కదా బ్యాలెన్స్ షీట్, అవునా? సో కంపల్సరీగా ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది వస్తుంది, నో ప్రాబ్లం. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూడండి, 6th పాయింట్. సో టెలిఫోన్ బిల్ పెయిడ్ అంటున్నాడు. సో టెలిఫోన్ బిల్ పెయిడ్. సో టెలిఫోన్ బిల్ పే చేస్తుంటే ఏమవుతుందండి అకౌంటింగ్ గ్రూప్? టెలిఫోన్ బిల్స్ పే చేస్తుంటే మనకి అకౌంటింగ్ గ్రూప్ ఏమవుతుంది, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో అదే విధంగా 7th పాయింట్ చూడండి, సో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. సో traveling expenses also indirect expenses. So next one, 8th point చూడండి, so cash deposit into Andhra Bank. సో క్యాష్ డిపాజిట్ ఇంటూ ఆంధ్ర బ్యాంక్. సో ఈ ట్రాన్సాక్షన్ సంబంధించి మనం లెడ్జర్ పోస్ట్ చేసుకోవాలా, ఇక్కడ అవసరం లేదా? లెడ్జర్ పోస్ట్ చేసుకోవాలా అవసరం లేదా అండి? ఎస్, నో నీడ్. ఎందుకనంటే ఆల్రెడీ ఈ ట్రాన్సాక్షన్ లో మనం బ్యాంక్ కి సంబంధించి ఆంధ్ర బ్యాంక్ సంబంధించి లెడ్జర్ క్రియేట్ చేసాము. అదే విధంగా క్యాష్ అనేది ప్రీడిఫైన్డ్ లెడ్జర్ కాబట్టి ఇక్కడ క్యాష్ కి సంబంధించి మనం లెడ్జర్ క్రియేట్ చేయం. సో నెక్స్ట్ పాయింట్, సో క్యాష్ ట్రాన్స్ఫర్డ్ ఆంధ్ర బ్యాంక్ టు ఎస్బీఐ బ్యాంక్ అంటున్నాడు.
సో బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అనే టాపిక్ చెప్పాను కదండి మీకు. సో ఆ పాయింట్ క్యాష్ ట్రాన్స్ఫర్ ఆంధ్ర బ్యాంక్ టు ఎస్బీఐ బ్యాంక్. సో ఈ పాయింట్ లో లెడ్జర్స్ ఏమైనా అవసరం అవుతాయి మనకి? సో లెడ్జర్స్ ఏమైనా అవసరం అవుతాయి, అవసరం లేదా? నో నీడ్. సో ఎందుకనంటే మనకి ప్రాబ్లంలో 2 బ్యాంక్స్ ఇచ్చారు, 2 బ్యాంక్స్ కి సంబంధించి మనం ఆల్రెడీ లెడ్జర్స్ క్రియేట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వన్, సో ఫ్యాక్టరీ లైటింగ్. సో ఫ్యాక్టరీ లైటింగ్. సో ఫ్యాక్టరీ లైటింగ్ ఏమవుతుంది? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్? ఎస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో ఎందుకనంటే మనకి ట్రాన్సాక్షన్ ప్రతిదీ కూడా ఫ్యాక్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాడు కాబట్టి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్ వన్, సో 11th పాయింట్ చూడండి అండి, ఆఫీస్ లైటింగ్. సో ఇందాక పాయింట్ లోనేమో ఫ్యాక్టరీ లైటింగ్ అంటున్నాడు, ఇప్పుడేమో ఆఫీస్ లైటింగ్ అంటున్నాడు. సో ఆఫీస్ లైటింగ్ అంటే ఏమవుతుందండి, మనకి అకౌంటింగ్ గ్రూప్ మారిపోతుంది. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో నెక్స్ట్ వన్ 12th పాయింట్ చూడండి, పెట్టి ఇన్కమ్. సో పెట్టి ఇన్కమ్ ఏమవుతుంది, జనరల్ గా మనకి ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూ లోంచి మనకి కంపెనీకి ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఇండైరెక్ట్ ఇన్కమ్. సో నెక్స్ట్ వన్ రెంట్ రిసీవ్డ్ అండి, 13th పాయింట్. సో రెంట్ రిసీవ్డ్. సో రెంట్ రిసీవ్డ్ ఏమవుతుంది? సో ఇప్పుడు రెంట్ రిసీవ్డ్ అంటున్నాను కదా నేను, అదే పాయింట్ ని నేను ఫస్ట్ ఫ్యాక్టరీ రెంట్ అని ఒక పాయింట్ యాడ్ చేశానండి. సో ఫ్యాక్టరీ అనేది యాడ్ చేయగానే మనకి అకౌంటింగ్ గ్రూప్ ఏమవుతుంది అప్పుడు? ఎస్, డైరెక్ట్ ఇన్కమ్. మనకి ఒక పాయింట్ చాలు, ఒక పాయింట్ యాడ్ అయినా మనకి అకౌంటింగ్ గ్రూప్ మారిపోతుందండి. ఓకేనా? సో మనకి ప్రాబ్లం లో ఏ విధంగా ట్రాన్సాక్షన్ ఇస్తాడో దానికి సంబంధించి మనం లెడ్జర్స్ క్రియేట్ చేసుకుంటాం. సో ఇప్పుడు రెంట్ రిసీవ్డ్ అంటున్నాడు కాబట్టి ఇండైరెక్ట్ ఇన్కమ్. సో నెక్స్ట్ వన్, సో కమిషన్ రిసీవ్డ్. సో కమిషన్ రిసీవ్డ్ ఏమవుతుందండి, ఇది కూడా ఇండైరెక్ట్ ఇన్కమ్. సో నెక్స్ట్ వన్, సో కొన్ని పర్చేస్ చేశారంట. సో పర్చేస్ ఫాలోస్ త్రూ ఎస్బీఐ బ్యాంక్ అంటున్నాడు. సో ఈ ట్రాన్సాక్షన్ కి లెడ్జర్స్ అవసరమా, అవసరం లేదా? పర్చేస్ ఫాలోస్ త్రూ ఎస్బీఐ బ్యాంక్, ఈ ట్రాన్సాక్షన్ కి మనం లెడ్జర్స్ పోస్ట్ చేసుకుంటామా, అవసరం లేదా? సో నో నీడ్. ఎందుకనంటే ఆల్రెడీ బ్యాంక్ కి సంబంధించి మనం లెడ్జర్ క్రియేట్ చేసుకున్నాము, అదే విధంగా పర్చేస్ కి సంబంధించి కూడా మనం లెడ్జర్ క్రియేట్ చేసుకున్నాం. అవునా? సో ఇందాక మీకు గూడ్స్ పర్చేస్ అన్నప్పుడు నేను అక్కడ 2 లెడ్జర్స్ క్రియేట్ చేశాను. ఓకేనా? సో గూడ్స్ కి సంబంధించి ఒక లెడ్జర్ క్రియేట్ చేశాను, పర్చేస్ కి సంబంధించి కూడా ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి మళ్ళీ ఇక్కడ మనం అగైన్ తిరిగి మళ్ళీ పర్చేస్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ వన్ సేల్స్. సో సేల్స్ కి సంబంధించి కూడా ఆల్రెడీ లెడ్జర్ క్రియేట్ చేశాం కదా, క్రియేట్ చేసామా లేదా? సేల్స్ లెడ్జర్ కూడా. ఎస్, సో పర్చేస్ చేసినప్పుడే సో మీకు కామన్ పాయింట్ అని చెప్పని నెక్స్ట్ లెక్చర్ నేను ఏం చేశాను, సేల్స్ కూడా క్రియేట్ చేశాను. ఓకే, సో అంటే మనకి ప్రాబ్లం లో పర్చేస్ కి సంబంధించి కానీ సేల్స్ కి సంబంధించి కానీ లెడ్జెస్ అన్ని క్రియేట్ చేసాం. ఓకేనా? సో ఈ ప్రాబ్లం సంబంధించి మనం లెడ్జెస్ అయితే క్రియేట్ చేసామండి. ఓకే, సో నెక్స్ట్ వన్ ఓచరింగ్. సో ఓచర్ లో
ఫస్ట్ స్టెప్ చూడండి. సో మిస్టర్ హరికుమార్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 4 lakhs అంటున్నాడు. సో అంటే హరికుమార్ అనే వ్యక్తి ఒక 4 లక్షల రూపాయలు పెట్టి బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. సో జనరల్ గా మనకు ప్రతి ప్రాబ్లం లో ఫస్ట్ స్టెప్ మనం కామన్ గా చేసేదే అండి. సో ఏ వోచర్ ఇది అవుతుంది? హరికుమార్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 4 lakhs rupees. సో రిసిప్ట్ కదా. సో క్యాష్ అకౌంట్ డేటా టు మిస్టర్ హరికుమార్. సో వాల్యూ ఎంత అంటున్నాడండి? 4 lakhs rupees. సో నెక్స్ట్ వన్, సెకండ్ పాయింట్ చూడండి. క్యాష్ డిపాజిట్ ఇంటూ ఎస్బీఐ. సో ఎంత అంటున్నాడు వాల్యూ? 2,60,000. సో క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అంటే ఏ వోచర్ అవుతుందండి ఇది? పేమెంట్ వచ్చరా, రిసిప్ట్ వచ్చరా, కాంట్రా వచ్చరా? పేమెంట్, రిసిప్ట్ అండ్ కాంట్రా. ఎస్, కాంట్రా వచ్చరా. ఓకే, సో కాంట్రాక్ట్ షార్ట్ కట్ ఏమని చెప్పాను టాలీ సాఫ్ట్వేర్ లో? కాంట్రా ఓచర్ కి టాలీ సాఫ్ట్వేర్ లో షార్ట్ కట్ కి ఏంటండి? F4 కదా. ఎస్, F4. సో ఇప్పుడు ఏమంటున్నాడు ప్రాబ్లం లో? క్యాష్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అంటే మన దగ్గర ఉన్న క్యాష్ ని తీసుకెళ్లి మన బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నాం. సో డిపాజిట్ చేస్తున్నాం అంటే ఎస్బీఐ టు క్యాష్. సో ఎంత డిపాజిట్ చేస్తున్నామండి? 2,60,000. సో 2,60,000. సో డినామినేషన్ ఫామ్ అవుతుంది చూడండి. సో మన దగ్గర పర్సనల్ క్యాష్ ఉంది. సో క్యాష్ ని తీసుకువెళ్ళి డైరెక్ట్ గా బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి, సో మీరు కామన్ గా బ్యాంక్ కి వెళ్ళినా కూడా డిపాజిట్ ఫామ్ మనకి డినామినేషన్ ఉంటుంది కంపల్సరీగా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంత అమౌంట్ బ్యాంక్ లో డిపాజిట్ చేయాలనుకుంటున్నారు, వాటికి సంబంధించిన డినామినేషన్ ఎంత, 100 రూపీస్ నోట్స్ ఎన్ని డిపాజిట్ చేస్తారు, 500 రూపీస్ నోట్స్ ఎన్ని డిపాజిట్ చేస్తారు. సో ఇవన్నీ కూడా మీకు కాంట్రా ఎంట్రీస్ వచ్చినప్పుడు నేను డిస్కస్ చేశానండి ఆల్రెడీ. ఓకే, సో ఇప్పుడు 2,60,000 అంటున్నాడు. సో 130, సో 2,000 రూపీస్ నోట్స్ నేను 130 తీసుకున్నానండి. సో వాల్యూ సరిపోతుందా? ఎస్. సో 2,60,000 సేవ్. సో నెక్స్ట్ ఆప్షన్, సో గూడ్స్ పర్చేస్డ్. సో జనరల్ కొన్నామండి. సో కొన్నప్పుడు ఏమవుతుంది మన దగ్గర ఉన్న క్యాష్? సో గూడ్స్ పర్చేస్డ్ అంటే ఏమవుతుందండి? సో క్యాష్ అనేది బయటికి వెళ్తుంది, అంతేనా? సో ఇప్పుడు క్యాష్ అనేది బయటికి వెళ్తుంది కాబట్టి ఇదేం ఓచర్ అవుతుందండి? పేమెంట్ ఓచరా, రిసిప్ట్ ఓచరా, కాంట్రా ఓచరా? ఎస్, పేమెంటే కదా. సో ఎఫ్ఐ. సో క్యాష్ అనేది బయటికి వెళ్తుంది కాబట్టి క్యాష్ టు, సో మనం క్రియేట్ చేసాం కదా గూడ్స్ అనేది. సో ఎంత అండి వాల్యూ? 89,000. సేవ్. సో నెక్స్ట్ ఆప్షన్ చూడండి. సో ఫ్యాక్టరీ రెంట్ పెయిడ్. సో 4th పాయింట్ ఏ లెక్చర్ అవుతుందండి? ఫ్యాక్టరీ రెంట్ పెయిడ్ అంటే సో ఆఫీస్ రెంట్ పే చేసిన, ఫ్యాక్టరీ రెంట్ పే చేసిన రెండు కూడా పేమెంటేనండి. ఓకేనా? సో కాకపోతే ఇక్కడ క్యాష్ టు ఫ్యాక్టరీ రెంట్ పెయిడ్ అంటాం అంతే. సో ఎంతండి ఫ్యాక్టరీ రెంట్ పే చేసాం? 12,000 రూపీస్. సో నెక్స్ట్ వన్, సో 5th పాయింట్ చూడండి. ఓపెన్ న్యూ బ్యాంక్ అకౌంట్ ఇన్ ఆంధ్ర బ్యాంక్, డిపాజిట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇన్ 1,53,000. సో ఈ ట్రాన్సాక్షన్ సంబంధించి మనం ఇక్కడ ఓచర్ ఎంట్రీ వేస్తామా అవసరం లేదా? సో ఓచర్ ఎంట్రీ వేయాలా అవసరం లేదండి ఈ పాయింట్ కి సంబంధించి?
ఎస్, ఎందుకనంటే ఈ పాయింట్ కి సంబంధించి మనం లెడ్జర్ క్రియేట్ చేసినప్పుడే ఓపెనింగ్ బ్యాలెన్స్ వాల్యూ వేస్తాం కదా 1,53,000 అని. సో అక్కడే మనకి ఓచర్ కూడా అయిపోయింది, లెడ్జర్ తో పాటు ఓచర్ కూడా క్రియేట్ చేసాం. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ చూడండి, 6th పాయింట్, టెలిఫోన్ బిల్ పెయిడ్ అంటున్నాడు. సో పేమెంట్ క్యాష్ టు టెలిఫోన్ బిల్ పెయిడ్. సో వాల్యూ ఎంత చూడండి, 1,300 రూపీస్. సో అదేవిధంగా ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. సో క్యాష్ టు ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్. సో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత పే చేశాను చూడండి, 2,200. సో నెక్స్ట్ వన్, 8th పాయింట్ చూడండి. సో క్యాష్ డిపాజిట్ ఇంటూ ఆంధ్ర బ్యాంక్. సో క్యాష్ డిపాజిట్ ఇంటూ ఆంధ్ర బ్యాంక్ అంటే ఏ వచ్చి అవుతుందండి, కాంట్రా. సో కాంట్రాక్ట్ షార్ట్ కట్ కి F4. సో డిపాజిట్ చేస్తున్నాం కాబట్టి ఏ బ్యాంక్ లో అయితే డిపాజిట్ చేస్తున్నాం ఆ బ్యాంక్ అకౌంట్ ని డెబిట్ చేస్తాం. సో ఆంధ్ర బ్యాంక్ టు క్యాష్. సో ఆంధ్ర బ్యాంక్ లో ఎంత డిపాజిట్ చేస్తున్నాం, 1,20,000. సో 1,20,000 డిపాజిట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా డినామినేషన్ ఫామ్ ఉంటుంది కదా. సో చూడండి, సో 1,20,000 అంటే 2,000 రూపీస్ నోట్స్ 60. సో నెక్స్ట్ వన్, సో క్యాష్ ట్రాన్స్ఫర్డ్ ఆంధ్ర బ్యాంక్ టు SBI. సో అంటే ఏంటండి, ఒక బ్యాంక్ లో ఉన్న క్యాష్ ని మనం వేరే బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. సో ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అంటే ఇది ఏ ఓచర్ అవుతుంది చెప్పండి, పేమెంట్ వచ్చరా, రిసిప్ట్ వచ్చరా, కాంట్రానేనా? సో క్యాష్ డిపాజిట్ ఆంధ్ర బ్యాంక్ అన్నప్పుడు కాంట్రా అని చెప్పాను. సో అదే ఒక బ్యాంక్ నుంచి ఇంకొక బ్యాంక్ కి మూవ్ అయినప్పుడు కూడా కాంట్రా ఆపరేషన్సే. ఓకే, సో క్యాష్ డిపాజిట్ చేసినప్పుడు కానీ, క్యాష్ విత్డ్రాల్ చేసినప్పుడు కానీ, సో అదే విధంగా బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్లు కానీ ఇవన్నీ కూడా మనం కాంట్రా ఎంట్రీలను పోస్ట్ చేస్తాం. సో ఇప్పుడు క్యాష్ ట్రాన్స్ఫర్ ఆంధ్ర బ్యాంక్ టు SBI అంటే సింపుల్ గా రివర్స్ ఎంట్రీ. సో ఏమవుతుందండి, SBI టు ఆంధ్ర బ్యాంక్. సో ఎంత డిపాజిట్ ఎంత ట్రాన్స్ఫర్ చేస్తున్నాం చూడండి, 1,00,000 రూపీస్. ఎస్. సో నెక్స్ట్ వన్, ఫ్యాక్టరీ లైటింగ్. సో పేమెంట్ క్యాష్ టు ఫ్యాక్టరీ లైటింగ్. సో వాల్యూ ఎంత చూడండి, ఫ్యాక్టరీ లైటింగ్ 1,500 రూపీస్. సో అదే విధంగా ఆఫీస్ లైటింగ్. సో అది ఫ్యాక్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానివ్వండి, ఆఫీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, రెండు కూడా పేమెంటే కదా మనకి. సో క్యాష్ టు ఆఫీస్ లైటింగ్. సో వాల్యూ ఎంత అండి ఇక్కడ, 1,100 రూపీస్. సో నెక్స్ట్ వన్, పెట్టి ఇన్కమ్ అండి. సో పెట్టి ఇన్కమ్ అంటే ఏంటి, ఏ ఓచర్ అవుతుంది చెప్పండి ఇక్కడ. సో పెట్టి ఇన్కమ్ పేమెంటా రిసిప్టా? సో బయట నుంచి మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది కాబట్టి కంపెనీకి రిసిప్ట్ అనుకున్నాం కదా. సో రిసిప్ట్ కి షార్ట్ కట్ కి ఏంటంటే టాలీ సాఫ్ట్వేర్ లో అంటే F6. సో ఇప్పుడు ప్రెసెంట్ ఓచర్ మనకి ఏమైనా డిస్ప్లే వస్తుంది, పేమెంట్. సో పేమెంట్ అన్న ఓచర్ ని మనకి టాలీ సాఫ్ట్వేర్ లో రిసిప్ట్ రావాలి అంటే F6. సో క్యాష్ టు పెట్టి ఇన్కమ్. సో ఎంత వచ్చింది చూడండి పెట్టి ఇన్కమ్ మనకి 22,000. సో నెక్స్ట్ వన్, రెంట్ రిసీవ్డ్. సో రెంట్ రిసీవ్డ్ కూడా మనకి రిసిప్టే. సో క్యాష్ టు రెంట్ రిసీవ్డ్. సో రెంట్ రిసీవ్ ఎంత వచ్చినాయి అండి మనకి, 25,000. సో అదే విధంగా కమిషన్ రిసీవ్డ్. సో క్యాష్ టు కమిషన్ రిసీవ్డ్. సో ఎంత రిసీవ్ అయింది చూడండి,
19,000. సో నెక్స్ట్ వన్. సో 14 పాయింట్స్ ఇక్కడ వరకు అయినాయండి. సో ఇదంతా చూడండి, పర్చేస్డ్ ఫాలోస్ త్రూ ఎస్బీఐ బ్యాంక్ అంటున్నాడు. ఓకేనా? సో ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని ఏ వచ్చర్లో పోస్ట్ చేయాలి చెప్పండి. ఇప్పుడు పర్చేస్ ఫాలోస్ త్రూ ఎస్బీఐ బ్యాంక్. సో ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని ఏ వచ్చర్లో పోస్ట్ చేయాలి? పర్చేస్ వచ్చరా? ఓకే. సో పర్చేస్ వచ్చర్లో పోస్ట్ చేస్తాం. పర్చేస్ వచ్చర్ పోస్ట్ చేయాలి అంటే టాలీ సాఫ్ట్వేర్ లో షార్ట్ కట్ కీ ఏంటండి? F9. ఓకే. సో ఇప్పుడు పర్చేస్ వచ్చర్ F9 లో పోస్ట్ చేస్తారు. F9 లో పోస్ట్ చేసినప్పుడు ఇక్కడ పర్చేసెస్ దేని ద్వారా జరుగుతున్నాయండి? క్యాష్ ద్వారా జరుగుతున్నాయా, లేదంటే ఏదన్నా పార్టీ నేమ్ ఇచ్చారా, లేదు అంటే బ్యాంకా? ఎస్, ఇవన్నీ కూడా మనం ఏదైతే హోమ్ థియేటర్ కొన్నామో, పెన్ డ్రైవ్ అండ్ రైస్ బ్యాగ్స్, ఈ 3 ఐటమ్స్ మనం ఏదైతే పర్చేస్ చేసామో ఇవన్నీ త్రూ బ్యాంక్ ద్వారా మనం కొన్నామండి. ఓకే. సో పర్చేస్ ట్రాన్సాక్షన్ త్రూ బ్యాంక్. సో రిసిప్ట్ నుంచి నాకు పర్చేస్ వచ్చర్ కావాలి. సో F9. సో ఇప్పుడు మీకు అందరికి టాలీ సాఫ్ట్వేర్ లో పర్చేస్ వచ్చర్ డిస్ప్లే అవుతుంది కదా. ఓకే. సో జనరల్ గా ఫస్ట్ పాయింట్ చూడండి, సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్. అంటే మనం జనరల్ గా పర్చేస్ కానీ సేల్స్ కానీ మన క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పర్చేస్ వచ్చర్ ఇస్తామండి. సో మనకి ప్రాబ్లంలో ఇన్వాయిస్ నెంబర్ ఏం ఇవ్వలేదు కాబట్టి జస్ట్ ఎంటర్ ఇవ్వండి. సో పార్టీ ఏంటి ఇక్కడ అంటే మనం పర్చేస్ దేని ద్వారా కొంటున్నాం ఇక్కడ? సో త్రూ క్లయింటా, పార్టీ నేమా, లేదంటే క్యాషా, లేదంటే బ్యాంకా? సో క్లియర్ గా మనకి ప్రాబ్లం ఇచ్చారు కదా, పర్చేస్ ట్రాన్సాక్షన్స్ త్రూ ఎస్బీఐ కాబట్టి ఎస్బీఐ. ఎస్, ఏ లెడ్జర్ అండి ఇది? ఇప్పుడు మనం క్రియేట్ చేస్తున్న లెడ్జర్స్ అన్ని ఏమవుతాయి? అన్ని పర్చేస్ లెడ్జరే కదా. ఇప్పుడు మనం ఏదైతే క్రియేట్ చేస్తున్నామో హోమ్ థియేటర్స్, పెన్ డ్రైవ్స్, లేదంటే రైస్ బ్యాగ్స్, ఇవన్నీ ఏ లెడ్జర్స్ అవుతాయి? పర్చేస్ లెడ్జర్ అవుతుంది. పర్చేస్ లెడ్జరే కదా, మనం ఏదైతే ఐటమ్స్ కొన్నామో అవే కదా ఇక్కడ పోస్ట్ చేస్తుంది. ఓకేనా? సో మీకు రైట్ సైడ్ పర్చేస్ లెడ్జర్ అని ఎంటర్ చేయగానే చూడండి ఇక్కడ లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్. సో మనం క్రియేట్ చేసాం కదా లెడ్జర్, పర్చేస్ అకౌంట్ అని చెప్పని, ఆ లెడ్జర్ అకౌంట్ అండి. ఇప్పుడు పర్చేస్ అకౌంట్ క్రియేట్ చేయకపోతే ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్ డిస్ప్లే అవ్వేదా టాలీ సాఫ్ట్వేర్ లో? మనం లెడ్జర్స్ లో పర్చేస్ అకౌంట్ క్రియేట్ చేయకపోతే ఇక్కడ మనకి ఓచర్ లో పర్చేస్ కి సంబంధించి ఐటమ్స్ మనం క్రియేట్ చేయాలన్నప్పుడు మీకు టాలీ సాఫ్ట్వేర్ లో కనపడేదా ఓచర్? లెడ్జర్ కనపడదు కదా, అవునా? సో అందుకని మనం ఏదైతే మనకి ప్రాబ్లం లో ఇచ్చారో కంపల్సరీగా వాటికి సంబంధించి లెడ్జర్స్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ లెడ్జర్స్ క్రియేట్ చేసిన తర్వాతనే మనం ఓచర్స్ క్రియేట్ చేయగలం. ఎస్, పర్చేస్. సో ఇప్పుడు పర్చేస్ ఏం కొన్నామంటే ప్రాబ్లం లో చూడండి. సో పర్చేస్ కి సంబంధించి మనం 3 ప్రొడక్ట్స్ ని పర్చేస్ చేసాం. ఏమేంటి అండి? 3 పాయింట్స్ చూడండి, హోమ్ థియేటర్స్ అండ్ పెన్ డ్రైవ్ అండ్ రైస్ బ్యాగ్స్. సో ఫస్ట్ వన్ చూడండి, హోమ్ థియేటర్స్. సో హోమ్ థియేటర్స్ ఎంత ఎంత కొన్నాం చూడండి, క్వాంటిటీ ఎంత? సో క్వాంటిటీ అంటే చూడండి ఇక్కడ 22 అని చూసారు నెంబరింగ్. సో 22 సెట్స్ ఇది క్వాంటిటీ అవుతుంది. సో నేను ఓన్లీ 22 అని టైప్ చేస్తున్నానండి. ఓకేనా? అది సెట్సా, నెంబర్సా, లేకపోతే పీసెసా అనేది ఆల్రెడీ మనకి ప్రాబ్లం స్టార్టింగ్ లో యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ క్రియేట్ చేస్తుంటాం కదా. సో ఈ పాయింట్ హోమ్ థియేటర్స్ అనే పాయింట్ ఏమని క్రియేట్ చేసామో దాన్ని బట్టి మనకి ప్రాబ్లం లో రావాలి. సో చూడండి, నేను ఓన్లీ 22 అనే క్వాంటిటీ టైప్ చేశాను. ఆటోమేటిక్ గా మీకు పక్కన ఏమని డిస్ప్లే ఇస్తుందండి? హోమ్ థియేటర్స్. మనం యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ క్రియేట్ చేసాం కదా సెట్స్ అని చెప్పని, ఆటోమేటిక్ గా మనం ఏదైతే క్రియేట్ చేసామో అది హోమ్ థియేటర్స్ పక్కన అది సెట్స్ అవుతుందా, నెంబర్స్ అవుతుందా, లేదా పీసెస్ అవుతుందా అనేది మనం క్రియేట్ చేసిన యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ బట్టే ఉంటుంది. ఓకేనా? మీకు మల్టీ కరెన్సీ కూడా అదే చెప్పాను కదా, వాల్యూని పోస్ట్ చేసినప్పుడు పక్కన మనం కరెన్సీని ఏ సింబల్ అయితే మనం క్రియేట్ చేసామో దాన్ని యాడ్ చేయమంటున్నాను. ఓకేనా? సేమ్ అదే విధంగా ఇక్కడ మనం ఏవైతే యూనిట్ ఆఫ్ మెజర్మెంట్స్ క్రియేట్ చేసామో స్టాక్ ఐటమ్స్ ని, ఆ స్టాక్ ఐటమ్స్ ని ఇక్కడ రిప్రజెంట్ చేయాలి. సో ఎంత పెట్టి కొన్నాం చూడండి హోమ్ థియేటర్స్ ని? 1800 అంటున్నాడు. సో 1800 ఆటోమేటిక్ గా 22 into 1800 ఆటోమేటిక్ గా క్యాలిక్యులేషన్ టాలీయే చేస్తుంది. చూడండి
సో ఫైనల్ అమౌంట్ ఎంత అంటున్నాడు? 39,600 రూపీస్. ఓకేనా? సో ఈ క్యాలిక్యులేషన్ మీకు అర్థమైంది కదా, క్వాంటిటీ ఇంటూ రేట్ అండి. సో మనకి ఫైనల్ ప్రైస్ రావాలి అంటే ఏంటి? సింపుల్ గా క్వాంటిటీ ఇంటూ రేట్. సో ఈ వాల్యూ మీకు కరెక్టా కాదా అని చెక్ చేసుకోవాలంటే చెప్పాను కదా, మీకు ఆల్రెడీ ఈ టాలీ సాఫ్ట్వేర్ లోనే క్యాలిక్యులేటర్ ఉంటుంది. సో కింద మీకు కంట్రోల్ ఎన్ షార్ట్ కట్ కీ. సో క్యాలిక్యులేటర్ మీకు కంట్రోల్ ప్లస్ ఎన్ అనే షార్ట్ కట్ కీ ద్వారా కూడా మీకు డైరెక్ట్ గా 20t ఇంటూ 1800 ఆటోమేటిక్ గా మీకు ఆ వాల్యూ వస్తుందండి. ఓకేనా? సో డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు. సో కంట్రోల్ ప్లస్ ఎన్ చూడండి, మీకు చూపిస్తాను డైరెక్ట్ గా. సో క్యాలిక్యులేటర్ ఓపెన్ అయింది చూడండి మీకు. ఓకేనా? సో అక్కడ అమౌంట్ ఎంత అనుకుంటున్నాం? క్వాంటిటీ ఇంటూ రేట్. సో క్వాంటిటీ ఎంత అంటున్నానండి? 22. అవునా? సో 22 ఇంటూ 1800 వాల్యూ చూడండి ఎంత వచ్చింది ఇక్కడ? 39,600. ఓకే, అదే వాల్యూ కదా ఇక్కడ నేను టాలీ సాఫ్ట్వేర్ లో కూడా పోస్ట్ చేసింది. ఓకేనా? సో మీకు డౌట్ ఉంటే మీరు క్రాస్ చెక్ చేసుకోవడానికి కూడా మీరు క్యాలిక్యులేటర్ కూడా మీకు టాలీ సాఫ్ట్వేర్ లో ఉంటుందండి. ఓకే, సో ఓన్లీ ఇది ఒకటేనా మనం పర్చేస్ చేసింది? ఇది ఒకటేనా, ఇంకేమైనా ఉన్నాయా మనకి ప్రాబ్లం లో? సో ప్రాబ్లం లో మనం ఓన్లీ హోమ్ థియేటరే కొన్నామా అండి, ఇంకేమైనా కొన్నామా? ఎస్, పెన్ డ్రైవ్స్ అండ్ రైస్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా పర్చేస్ అకౌంట్ లోనే పోస్ట్ చేయాలండి. ఓకేనా? సో ఆ మూడు కూడా బ్యాంక్ రిలేటెడ్ అడిగాడు కాబట్టి ఆ మూడు ఒకేసారి పర్చేస్ లెడ్జర్ లో ఎంటర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హోమ్ థియేటర్ ఒకటే మీకు బ్యాంక్ లో అడిగి రిమైనింగ్ 2 కూడా మీకు క్యాష్ లో అడిగారు అనుకోండి, అప్పుడు సపరేట్ లెడ్జర్స్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఎందుకనంటే మనకి ప్రాబ్లం లో ఓన్లీ హోమ్ థియేటర్ ఒక్కటే మనకి ఎస్బీఐ ద్వారా అడిగాడు. మిగిలిన 2 పాయింట్స్ ఏంటి? పెన్ డ్రైవ్స్ అండ్ రైస్ ప్యాక్స్ కూడా త్రూ క్యాష్ ద్వారా అడిగారు అనుకోండి, అప్పుడు ఇదే పర్చేస్ లెడ్జర్ మీరు మెయింటైన్ చేస్తారా? మెయింటైన్ చేస్తే ఏమవుతుందంటే అన్ని కూడా బ్యాంక్ అకౌంట్ కిందకి వెళ్ళిపోతుంది. ఓకేనా? సో మనకి ప్రాబ్లం లో ఏ ట్రాన్సాక్షన్స్ అయితే ఇచ్చాడో ఆ ట్రాన్సాక్షన్స్ త్రూ క్యాష్ ద్వారా అడిగాడా లేదంటే త్రూ బ్యాంక్ ద్వారా అడిగాడా, డిపెండ్స్ ఆన్ ప్రాబ్లం అండి. సో ఇప్పుడు మనకి ప్రాబ్లం లో చూడండి 3 పాయింట్స్ కూడా పర్చేస్ ఫాలోస్ త్రూ ఎస్బీఐ బ్యాంక్ అంటున్నాడు. అంటే ఈ 3 ఐటమ్స్ మనం ఏదైతే పర్చేస్ చేసామో ఆ 3 కూడా బ్యాంక్ కి సంబంధించినవి. సో బ్యాంక్ కి సంబంధించినవి కాబట్టి 3 కూడా పర్చేస్ లెడ్జర్ లో మనం ఒకే చోట పోస్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? సో ఇక్కడ హోమ్ థియేటర్ నెక్స్ట్ ఐటమ్ ఏంటండి? పెన్ డ్రైవ్స్ కదా. సో హోమ్ థియేటర్స్ తర్వాత ఏంటి? పెన్ డ్రైవ్స్ ఏనా? ఎస్, సో పెన్ డ్రైవ్స్ కదా. కాకపోతే చూడండి ఇక్కడ నేను ఫస్ట్ హోమ్ థియేటర్ అని టైప్ చేశాను. సో హోమ్ థియేటర్ అని టైప్ చేయగానే ఇప్పుడు పెన్ డ్రైవ్స్ అని కనబడిందా మీకు? ఈ పాయింట్ గమనించండి. ఓకే, సో నేను మళ్ళీ బ్యాంక్ కి వెళ్ళి ఎండ్ ఆఫ్ లిస్ట్ అంటే ఈ అమౌంట్ కింద టైప్ చేస్తున్నాను చూడండి, అదే పెన్ డ్రైవ్. ఇక్కడ మీకు కనిపిస్తుందా లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ లో? ఇప్పుడు కనిపిస్తుందా మీకు పెన్ డ్రైవ్ అనేది? కనబడతలేదు కదా. ఓకే, అంటే ఇప్పుడు ఫస్ట్ కనిపించిన దానికి ఇప్పుడు కనబడిన దానికి డిఫరెన్స్ ఏంటో చెప్పండి మీరు. సరే, నేను ఒక పాయింట్ మీకు క్లూ ఇస్తాను. ఎప్పుడైనా సరే మనం ఒక పర్చేస్ చేసినప్పుడు 3 పాయింట్స్ కూడా 1 by 1 ఎంటర్ చేసుకున్న తర్వాత ఫైనల్ అమౌంట్ చేస్తాం, అంతేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షాప్కి వెళ్ళారు, ఒక షాప్కి వెళ్ళి మీరు ఏం చేశారు? సోప్స్ పర్చేస్ చేశారు, షుగర్ అండ్ ఆయిల్, ఈ 3 ఐటమ్స్ పర్చేస్ చేశారు. ఇప్పుడు మీకు ఫైనల్ అమౌంట్ ఈ వేటి మీద పడుతున్నాయండి? ఫైనల్ అమౌంట్ అంటే ఎలా పర్చేస్ చేస్తారు మీరు? ఇండివిజువల్ గా క్యాలిక్యులేషన్ చేస్తారా? టోటల్ ప్రైస్ ని కలిపి మనం ఫైనల్ అమౌంట్ అంటామా? ఇప్పుడు మనం 3 పర్చేస్ ఐటమ్స్ కొన్నాం, ఏమేంటి? ఫర్ ఎగ్జాంపుల్ గా ఆయిల్ క్యాన్స్, షుగర్, సోప్స్ అని మనం కొన్నామండి షాప్కి వెళ్ళి. సో మనం షాప్కి వెళ్ళి కొన్నప్పుడు ఇప్పుడు ఫైనల్ అమౌంట్ అని ఒక అమౌంట్ చెప్తారు.
ఆ ఫైనల్ అమౌంట్ అంటే ఈ 3 ఐటమ్స్ కలుపుకొని ఫైనల్ అమౌంటా, లేదు అంటే విడివిడిగా వాడైనా పర్చేస్ విడిగా క్యాలిక్యులేషన్ చేసి చెప్పారా? ఎస్, టోటల్ ప్రైస్ అంటే ఇంక్లూడింగ్ 3 ఐటమ్స్ ఆల్సో, అంతే కదా? సో ఇప్పుడు కూడా అంతేనండి, టాలీ సాఫ్ట్వేర్ లో కూడా అదే. సో ఎప్పుడైనా సరే హోమ్ థియేటర్ కానీ పెన్ డ్రైవ్స్ కానీ ప్రాబ్లంలు ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా ప్రాపర్ గా 1 by 1 ఎంటర్ చేసిన తర్వాత మనకి అమౌంట్ వస్తేనే మనకి వాటికి సంబంధించి లెడ్జెస్ కనబడతాయి. చూడండి ఇప్పుడు ఇక్కడ నేను గ్యాప్ ఇవ్వకుండా ఇప్పుడు హోమ్ థియేటర్ అని చూసారా, హోమ్ థియేటర్ తర్వాత మనకి ప్రాబ్లంలు ఇచ్చింది ఏంటి, పెన్ డ్రైవ్స్. ఇప్పుడు వచ్చింది చూసారా? సో ఎందుకనంటే ఇవన్నీ టైప్ చేసిన తర్వాత మనకి ఫైనల్ అమౌంట్. సో అందుకని ఆ డిఫరెన్స్ ని బట్టి లెడ్జెస్ మీకు టాలీ సాఫ్ట్వేర్ లో కనబడవు. ఓకే, సో పెన్ డ్రైవ్ ఎంత కొన్నాం చూడండి. సో 50, సో క్వాంటిటీ 50, సో రేట్ 1400. సో నేను ఆటోమేటిక్ గా పెన్ డ్రైవ్స్ అనేది కూడా క్వాంటిటీ 50 అని టైప్ చేశానండి. 50 అని టైప్ చేయగానే ఆటోమేటిక్ గా నెంబర్స్ అని మనం ఏదైతే యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ క్రియేట్ చేసామో ఆ మెజర్మెంట్ మనకి ఇక్కడ రిప్రజెంట్ అవుతుంది. సో 1400. సో చూడండి వాల్యూ 70,000. ఓకే, సో ఇక్కడ ఎంటర్ చేశాను చూడండి. ఇప్పుడు ఇక్కడ మీరు రైస్ బ్యాగ్స్ అంటే మీకు టాలీ సాఫ్ట్వేర్ లో లెడ్జర్ కనబడుతుంది. సో అదే నేను ఇక్కడ ఇంకేమీ ప్రొడక్ట్స్ లేవు అని ఎంటర్ చేస్తే చూడండి ఇప్పుడు రైస్ బ్యాగ్స్ అనేది కనబడుతుందా? నేను ఆర్ అని టైప్ చేశాను, మీకు రైస్ ఐటమ్స్ అని డిస్ప్లే అవుతుందా లెడ్జర్? డిస్ప్లే అవ్వట్లేదు కదా? సో ఎందుకనంటే నేను డిడక్షన్ అనేది ఆఫ్టర్ అమౌంట్ తర్వాత చూడండి ఇప్పుడు టోటల్ వాల్యూ ఎంత ఉంది, 1,09,600. ఈ వాల్యూ దేనికి సంబంధించిందండి, హోమ్ థియేటర్స్ అంటే పెన్ డ్రైవ్ సంబంధించిందే. ఓకే, సో ఇప్పుడు ఇంకొక ఐటమ్ యాడ్ చేయాలి ఇక్కడ. సో రైస్, సో రైస్ బ్యాగ్స్ చూడండి, ఈచ్ 10, క్వాంటిటీ 10 అండ్ రేట్ ఎంత అవుతుందండి, 2,200. సో ఇప్పుడు యాడ్ అయిన వాల్యూ మనకి ఇందాక మనకి 1,09,000 ఉంది. సో ఎప్పుడైతే మనం రైస్ బ్యాగ్ కి సంబంధించి ఎంటర్ చేసామో ఇప్పుడు వాల్యూ చూడండి, టోటల్ ప్రైస్ 1,31,600. సో ఇప్పుడు వోచర్ సేవ్ చేయించండి. ఓకేనా? సో అంటే ఇప్పుడు మనకి పర్చేస్ చేసిన వాల్యూ టోటల్ ఎంత అంటే బ్యాంక్ ద్వారా 1,31,600. సేవ్, ఇంకేం ప్రొడక్ట్స్ లేవు కాబట్టి. సో నెక్స్ట్ ఇలానే పర్చేస్ ఎలా అయితే చేసామో సేల్స్ చూడండి. సో సేల్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సేల్స్ ఉన్నాయి. ఓకేనా? సో సేల్స్ యాజ్ ఫాలోస్ అని ఇచ్చారు సింపుల్ గా. సో అంటే అర్థం ఏంటండి, ఇక్కడ మనం సేల్స్ అనే అకౌంట్ అని తీసుకున్నప్పుడు త్రూ క్యాష్ ద్వారా పోస్ట్ చేస్తామా, ఇవన్నీ బ్యాంక్ ద్వారా పోస్ట్ చేస్తామా? ఎస్, ప్రాబ్లమ్ లో స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తేనే మనం బ్యాంక్ తీసుకుంటామండి. సో అదర్వైజ్ మనకి బ్యాంక్ కానీ దేని గురించి కానీ డిస్కషన్ జరగనప్పుడు డైరెక్ట్ గా మనం క్యాష్ అకౌంట్ తీసుకుంటాం. ఓకేనా? సో జగపతి గారు బ్యాంక్ అన్నారు. సో బ్యాంక్ అంటున్నప్పుడు కంపల్సరీగా ప్రాబ్లమ్ ఇస్తారండి. ఇందాక పర్చేస్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఇచ్చారు చూసారా, పర్చేస్ యాజ్ ఫాలోస్ త్రూ బ్యాంక్ అని. సో ఇక్కడ ఏమంటున్నాడు, సింపుల్ గా సేల్స్ యాజ్ ఫాలోస్ అంటున్నాడు. అంటే మనం సేల్ చేస్తున్నాం త్రూ క్యాష్ ద్వారా సేల్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇప్పుడు సేల్స్ అకౌంట్ అంటే మన సేల్స్ వోచర్ చేయాలి అంటే టాలీ సాఫ్ట్వేర్ లో షార్ట్ కట్ కి ఏంటండి, సేల్స్ కి సంబంధించి పర్చేస్ కి అయితే ఇందాక చెప్పారు షార్ట్ కట్ కి. సో సేల్స్ కి సంబంధించి షార్ట్ కట్ కి ఏంటి, F8. ఓకే, సో F8. సో సేల్స్ యాజ్ ఫాలోస్ అంటే త్రూ క్యాష్ కదా. సో సేల్స్ లెడ్జర్ మనం వేసే అన్ని కూడా సేల్స్ లెడ్జర్ కదా. సో మనం ఏవైతే పర్చేస్ చేసామో అవే తిరిగి సేల్ చేస్తామండి. ఏం పర్చేస్ చేసాం, హోమ్ థియేటర్స్ కొన్నాం, పెన్ డ్రైవ్స్ కొన్నాం అండ్ రైస్ బ్యాగ్స్ కొన్నాం. ఎంతెంత కొన్నాం అనేది కూడా చూడండి ఇక్కడ మీకు లిస్ట్ ఆఫ్ స్టాక్ ఐటమ్స్ లో.
సో హోమ్ థియేటర్స్ ఏమో 22 సెట్స్ ఉన్నాయి, పెన్ డ్రైవ్స్ ఏమో 50 నెంబర్స్ ఉన్నాయి, అండ్ రైస్ బ్యాగ్స్ వచ్చేసరికి 10 బ్యాగ్స్. ఓకేనా? సో ఇందులో ఫస్ట్ వన్ చూడండి, హోమ్ థియేటర్ 12 సెట్స్ అంటున్నాడు. ఓకే, హోమ్ థియేటర్ 12 సెట్స్ అంటున్నాడు. సో 12 సెట్స్ ని రేట్ ఎంత చూడండి, 2500. సో మనకి సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి ఇక్కడ 22 సెట్స్ ఉన్నాయండి టోటల్ గా. ఓకేనా? సో మనం హోమ్ థియేటర్స్ ఎంత పెట్టి కొన్నాము, పర్చేస్ చేసిన సెట్స్ ఎంత అంటే టోటల్ 22 సెట్స్. ఆ 22 సెట్స్ కూడా మనం ఒకేసారి సేల్ చేయొచ్చు, లేదు అంటే డిఫరెంట్ రేట్కి మనం సేల్ చేయొచ్చు అండి. అవునా? ఇప్పుడు మన దగ్గర 22 సెట్స్ ఉన్నాయి, నేనేం చేశాను 12 సెట్స్ ఒకలాగా సేల్ చేశాను ఒక వాల్యూకి. కింద మీకు ఇచ్చాడు చూడండి మళ్ళీ అగైన్ 8 సెట్స్. 8 సెట్స్ కి ఎంత వాల్యూ కొన్న అమ్మారు, 2200. ఓకే, సో అగైన్ హోమ్ థియేటర్. సో హోమ్ థియేటర్ ఎంత, ఇక్కడ 8 సెట్స్ అండి, 8 సెట్స్ వాల్యూ ఎంత 2200. ఓకేనా? సో ఇప్పుడు 12 సెట్స్ ఒక రేటుకి వాల్యూకి అమ్మాం మనం, 8 సెట్స్ ఒక వాల్యూకి అమ్మాం. కాకపోతే ఇప్పుడు మన రిమైనింగ్ హోమ్ థియేటర్ ఎన్ని సెట్స్ ఉంటాయండి, సో మనం కొన్నది 22 సెట్స్, మనం సేల్ చేసింది ఎంత 12 సెట్స్ ఒకలాగా అమ్మాము, 8 సెట్స్ ఒకలాగా అమ్మాము. ఇంకెంత పెండింగ్ ఉంటాయండి మన దగ్గర, ఎస్ 2 సెట్స్ మనకి పెండింగ్ ఉంటాయి. సో చూడండి ఆ 2 సెట్స్ కి సంబంధించి ప్రాబ్లంలో ఏదన్నా ఇస్తారేమో ఫ్యూచర్ లో. సో నెక్స్ట్ వన్, సో పెన్ డ్రైవ్స్ అండి. ఓకేనా? సోల్డ్ పెన్ డ్రైవ్స్ 12 ఈచ్ అండ్ 25 ఈచ్ అండ్ 13 ఈచ్. సో అంటే మీరు అంటారేమో, అంటే ఈ 3 పాయింట్స్ కూడా ఒక పాయింట్ లో యాడ్ చేసి వాల్యూస్ వేయచ్చు కదా అని చెప్పని. సో వాల్యూ వేయడానికి లేదండి అక్కడ. సో ఎందుకని అంటే ఇక్కడ 3 డిఫరెంట్ గా అమ్మాము, వాటి వాల్యూస్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. అవునా? సో కాబట్టి ఇండివిజువల్ గా వాల్యూస్ కూడా పోస్ట్ చేయాల్సిందే. సో పెన్ డ్రైవ్స్, సో ఫస్ట్ పెన్ డ్రైవ్ ఎన్ని సెట్స్ చూడండి, ఈచ్ ఫ్రమ్ 12. సో వాల్యూ ఎంత ఇక్కడ 1900. ఓకేనా? సో అగైన్ పెన్ డ్రైవ్, సో ఇక్కడ ఎంత కమ్మామండి పెన్ డ్రైవ్స్ మళ్ళీ 25. సో 25, సో రేట్ ఆఫ్ అంటే 2000. సో అంతేనా? లాస్ట్ చూడండి మళ్ళీ పెన్ డ్రైవ్స్ 13 mm. సో పెన్ డ్రైవ్స్ 13 నెంబర్స్. సో రేట్ ఎంత అండి 1500. సో అదే మన ఇష్టం అండి, ఎందుకంటే మనం పర్చేస్ చేసాం, పర్చేస్ చేసినప్పుడు మనకి ప్రాఫిట్ రావాలి అంటే సేల్ ని మనం డిఫరెంట్ రేట్స్ కి మనం అమ్మచ్చు. ఓకే, సో నెక్స్ట్ రైస్ బ్యాగ్స్ అంటున్నాడు కదా. సో రైస్ బ్యాగ్స్, సో ఎన్ని సేల్ చేశారు ఫస్ట్ 8. సో వాల్యూ 2800. సో 22,400. నెక్స్ట్ సో అగైన్ రైస్, సో 2 బ్యాగ్స్ మనకి పెండింగ్ ఏవైతే ఉన్నాయో ఆ 2 బ్యాగ్స్ ని కూడా మనం సేల్ చేస్తాం. ఎంతకి సేల్ చేసామంటే 2500. సో 5000. సో ప్రాబ్లంలో ఇంకేమైనా ఉన్నాయా? సో ప్రాబ్లంలో అన్ని ట్రాన్సాక్షన్స్ మనం పోస్ట్ చేసినట్టేనా, ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా? సో ఇక్కడ వాల్యూ చూడండి అండి 1,67,300. ఇందాక మనం పర్చేస్ చేసిన వాల్యూ ఎంత 1,31,300 ఎంతో చేంజ్ ఉంది. ఓకేనా? సో అంటే మనం పర్చేస్ చేసిన వాల్యూకి సేల్ చేసిన వాల్యూకి కంపల్సరీగా డిఫరెన్స్ ఉండాలి. సో ఆ డిఫరెన్స్ తో మనం సేల్ చేసినప్పుడు మాత్రమే మన కంపెనీకి ప్రాఫిట్స్ వస్తాయి. ఓకే, సేవ్. సో మీకు ఇంకా ప్రాబ్లం రిలేటెడ్ ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అంటే, సో మనకి ప్రాబ్లం సంబంధించి అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా మనం పోస్ట్ చేసుకున్నాం. ఓకేనా? సో ఫైనల్ గా మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అని తెలియాలి అంటే, సో గో బ్యాక్
ఎస్కేప్ అండ్ షార్ట్ కట్ కి. సో ఫైనల్ గా హోమ్ స్క్రీన్ లో మనకి గేట్వే ఆఫ్ టాలీలోకి వచ్చిన తర్వాత మీకు కింద రిపోర్ట్స్ లో ఫస్ట్ రిపోర్ట్ అయినటువంటి బ్యాలెన్స్ షీట్. ఓకేనా? సో వాల్యూ ఎంత అంటున్నాడు? సో మీరు క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత అంటే 4 lakhs రూపీస్ అండ్ మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది అంటే 87,200. మీరు ఇందాక అడిగారు కదా సో సార్ కంపల్సరీగా మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ కంపల్సరీగా మనకి బ్యాలెన్స్ షీట్ లో చూపిస్తుంది అని చెప్పని. చూపిస్తుందండి. సో ఎందుకనంటే వాడు ఓపెనింగ్ బ్యాలెన్స్ అడిగాడు కాబట్టి. ఓకేనా? సో 1,53,000 అండ్ మీకు ఫైనల్ గా బ్యాలెన్స్ షీట్ వాల్యూ ఎంత వచ్చినాయి? 6,40,200 అండ్ 6,40,200. సో కరెంట్ అసెట్స్ లో మీరు చూడొచ్చు. సో క్యాష్ ఇన్ హ్యాండ్ 1,46,200 అండ్ కింద బ్యాంక్ అకౌంట్స్. సో ఇప్పుడు బ్యాంక్ అకౌంట్స్ టోటల్ మీకు 4,01,400 అంటున్నాడండి. సో ఈ బ్యాంక్ అకౌంట్ టోటల్స్ ఓన్లీ ఒక బ్యాంక్ కి సంబంధించిన టోటలా లేకపోతే 2 బ్యాంక్స్ కి సంబంధించిన టోటలా? 4,01,000 అంటే ఓన్లీ ఒక బ్యాంక్ కి సంబంధించి టోటల్ వాల్యూసా లేదు అంటే 2 బ్యాంకులకు సంబంధించి టోటల్ బ్యాలెన్సా? సో మనకి ప్రాబ్లం లో 2 బ్యాంక్స్ యూజ్ చేసాం కదా, ఒకటి ఎస్బీఐ అండ్ సెకండ్ వన్ చూడండి ఆంధ్ర బ్యాంక్ అండ్ ఎస్బీఐ. సో ఇవే కదా, ఆంధ్ర బ్యాంక్ 1,73,000 అండ్ ఎస్బీఐ 2,28,400. సో ఇప్పుడు ఇన్వెంటరీ మేనేజ్మెంట్ లో మనం ఫస్ట్ టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఈ రోజు చెప్పుకున్న టాపిక్ వచ్చేసరికి ఇన్వెంటరీ విత్ పర్చేస్ అండ్ సేల్స్ అండి. ఓకేనా? ఈ ప్రాబ్లం లో ఏమైనా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయండి. సో ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అంటే అర్థమైందా మీ అందరికి టాపిక్? సో ఫర్ ఎగ్జాంపుల్ సో మీకు ఇక్కడ గేట్వే ఆఫ్ టాలీ ఉంది కదండి. సో క్రియేట్ అనే ఆప్షన్ లో లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్ వరకు మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? లెడ్జర్ అయితే లెడ్జర్ ని క్రియేట్ చేసుకున్నాం. అదే ఒక ఫారినర్ ఇన్వెస్ట్ చేస్తే మనకి కరెన్సీని యాక్టివేట్ చేసుకున్నాం కదా. సో అలాగే మీరు ఇన్వెంటరీ మాస్టర్స్ లో చెక్ చేస్తే చూడండి ఇక్కడ స్టాక్ ఐటమ్ అని ఉంది కదా. సో స్టాక్ ఐటమ్ ఎంటర్ చేసుకుంటారు. మీరు ప్రాబ్లం ఇచ్చిన స్టాక్ ఐటమ్ ఏదైతే ఇస్తాడో ఆ స్టాక్ ఐటమ్ ఇక్కడ ఎంటర్ చేసుకుంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హోమ్ థియేటర్స్, పెన్ డ్రైవ్స్ అండ్ రైస్ ప్యాక్స్ ఇచ్చారు. ఓకేనా? సో మనకి ప్రాబ్లం లో 3 పర్చేస్ ఐటమ్స్ ఇచ్చారు కాబట్టి ఆ 3 పర్చేస్ ఐటమ్స్ కూడా ఇండివిజువల్ గా మీరు లెడ్జర్స్ క్రియేట్ చేసుకుంటారు. సో అక్కడ అకౌంట్స్ లో అయితే వాటిని లెడ్జర్స్ అంటున్నాం, ఇక్కడ ఇన్వెంటరీ కాబట్టి వాటిని స్టాక్ ఐటమ్స్ అంటున్నాం. అర్థమైందా కృష్ణవేణి గారు? ఇప్పుడు